ఓకే సార్ వస్తే కనుక మేడం అవైలబుల్ సార్ వస్తే కనుక ఇంకో 3 minutes టైం ఉంది. సార్కి ఇచ్చేద్దాం. ఇంకా ఎవరికైనా డౌట్ ఉంటే కనుక మాట్లాడండి మేడం. ఓకే ఓకే సార్. మేడం ఇక్కడ పరమేష్ గారు అని చెప్పేసి హైదరాబాద్ సార్, మంచి లీడర్ హైదరాబాద్లో. ఆ సార్కి కూడా ఒకసారి అన్మ్యూట్ ఆప్షన్ ఇవ్వండి. సార్కి ఏమైనా డౌట్లు ఉన్నా సార్ ఏమైనా షేరింగ్ ఇవ్వాలనుకున్నా ఇవ్వచ్చు. పరమేష్ సార్ వెల్కమ్ సార్. వెల్కమ్ వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. ఇక అన్మ్యూట్ ఆప్షన్ ఉంది సార్, మాట్లాడచ్చు సార్. హలో మేడం. హలో సార్ చెప్పండి సార్. శ్రీనివాస్ సార్ చెప్పండి. రాయల్టీ ఇన్కమ్ అంటే ఏంటి మేడం? అదొకటే డౌట్ ఉంది అంతే. చెప్తారు సార్. ఇప్పుడు నీట్ గా అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. హలో సార్ పరమేశ్వర్ గారు చెప్పండి సార్. రైట్. అదే అప్పటి నుంచి నేను అన్మ్యూట్ లో ఉన్నాను. గుడ్ ఈవినింగ్ అండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అండి ఆల్ లీడర్స్ అండ్ ఇన్ఫినిటీ మెంబర్స్, ఫ్రెండ్స్, రిలేటివ్స్ ఆల్. మంచి ఒక కాన్సెప్ట్ అయితే, చాలా మంచి కాన్సెప్ట్ అని తీసుకొచ్చారు. అది మన అదృష్టం అనుకొని భావించాలి. చాలా షార్ట్ పీరియడ్ లో హెవీ అమౌంట్ సంపాదించుకోవడానికి ఇది ఒక మంచి అవకాశము. నాకైతే ఎటువంటి డౌట్స్ అయితే లేవు. నేను డౌట్స్ ఏదైనా ఉన్నా అన్ని క్లారిఫై చేసుకున్నాను. మన జాన్వాలి గారు చాలా మంచి సపోర్టింగ్ గా ఉన్నారు. ప్లస్ గఫూర్ గారు కూడా మంచి సపోర్టింగ్ గా ఉన్నారు. సో వీఆర్ వెరీ హ్యాపీ. యాక్చువల్లీ నేను ఇంకోటి ఏంటంటే, నేను డ్రైవింగ్ లో ఉన్నాను. సో దట్ నేను ఎక్కువ మాట్లాడలేను. ఇప్పుడు ట్రాఫిక్ ఎట్లా ఉంటుందో తెలిసిందే కదా. సో నేను మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ లో మాట్లాడతాను. ఏదైనా వింటాను మీరు ఏదైనా చెప్తే. ఓకే ఓకే సార్. థ్యాంక్ యూ సార్. మనకు మీటింగ్ టైం కూడా అయింది. అందరూ అన్మ్యూట్ లో ఉన్న వాళ్ళందరూ నాగరాజ్ సార్ ని ఒక్కసారి వెల్కమ్ చేయండి. వెల్కమ్ అండి నాగరాజ్ గారు. సార్ వెల్కమ్ సార్. వెల్కమ్ సార్. లెజెండరీ లీడర్ నాగరాజ్ సార్ వెల్కమ్. థ్యాంక్ యూ సార్. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. మన టీంలో 1500 మెంబర్స్ ఆల్రెడీ ఐడీస్ వచ్చాయి, మనందరికి తెలిసిందే. సో ఒకసారి మీ గ్రూప్లో పర్సనల్గా మెసేజ్ చేయండి. ఎందుకంటే చాలామంది టెలిగ్రామ్ మీటింగ్ రెగ్యులర్గా లేదు కాబట్టి గుర్తుండకపోవచ్చు. అది లీడర్స్ కావచ్చు, లేదంటే జాయినింగ్ అయిన పర్సన్స్ కావచ్చు, నార్మల్ వ్యక్తులైనా అవ్వచ్చు. ఇక్కడ మనకి రెగ్యులర్గా మీటింగ్ అనేది జరగదు. 1 వీక్లో కనీసం ఒక 3 to 4 టైమ్స్ జరుగుతుంది. సో దయచేసి అందరు అటెండ్ అవ్వండి. ఇది ఇనిషియల్గా ఉంది కాబట్టి ఈ ప్లాన్ గురించి కూడా ఇంకా చాలా మందికి తెలియదు. ప్లాన్ గురించి తెలుసుకోవడానికి మనము టెలిగ్రామ్ మీటింగ్ని కండక్ట్ చేస్తున్నాము. ఇది ఫస్ట్ అందరూ గమనించండి. ఓకే, ఒక 2 minutes or 3 minutes టైం తీసుకోండి. పర్సనల్గా మీకంటూ ఒక కింది స్థాయిలో ఒక లీడర్ ఉంటాడు. అతనికి కాల్ చేసి ఒక 4-5 టెలిగ్రామ్ మీటింగ్ అట్లీస్ట్ అటెండ్ చేపిస్తారు. ఒకసారి పర్సనల్గా కాల్ చేయండి. ఒక 3 to 4 minutes. 7:35కి ఎగ్జాక్ట్లీ మనం మళ్ళీ సెషన్ని కంటిన్యూ చేసుకుంటాం. సో చాలామంది డౌట్స్ అడిగారు. వాళ్ళందరి డౌట్స్ ఈ మీటింగ్లో క్లారిఫై అవుతాయి. తర్వాత చాలామంది అడిగే క్వశ్చన్ ఏంటంటే, చాలామంది చాలా స్కీమ్లో చాలా వాటిలో ఇన్వెస్ట్మెంట్ పెట్టి డబ్బులు పెట్టి పొడగొట్టుకున్నాం, కానీ నాకు ఎక్కడ ఇన్కమ్ రాలేదు అన్న వాళ్ళు 100లో 90 మెంబర్స్ ఉంటారు. సో అది కూడా ఇక్కడ క్లియర్ అవుతుంది. తర్వాత ఇంతకుముందు శ్రీనివాస్ గారు అడిగారు రాయల్టీ ఇన్కమ్ అని, అది కూడా క్లియర్ అవుతుంది. ఇంకా మెయిన్ ఏంటంటే, చాలామందికి ఒక పెద్ద డౌట్ ఉంటుంది. కొత్త వాళ్ళని మీరు ఇన్వైట్ చేసేటప్పుడు అసలు ఇందులో డబ్బులు ఎట్లా వస్తాయనే డౌట్ ఉంటుంది. ఇంకా కొంతమందికి ఎలాంటి డౌట్స్ ఉంటాయంటే, డాలర్స్ ఎవరు కొంటారు, అసలు ఎవరు అమ్ముతారు, ఇలాంటి డౌట్స్ కూడా ఉంటాయి. మరి సార్ కొంతమంది చాలా విషయాలలో చెప్తున్నారు, మీరు నా వీడియోలో కానీ ఇంకా పర్సనల్గా కూడా చెప్తున్నారు. 1,00,000 పెడితే 20 రెట్లు పెరుగుతుంది అంటున్నారు, 500 పెడితే 20 రెట్లు పెరుగుతుంది అంటున్నారు. అసలు ఎట్లా వస్తుంది, ఎక్కడి నుంచి వస్తుంది, అదొక డౌట్ ఉంది.
సో ఇవన్నీ డౌట్స్ అన్ని క్లారిఫికేషన్ అవుతాయి మీకు. 7:35కి మనకు మీటింగ్ స్టార్ట్ అవుతుంది. సో పర్సనల్గా మీ యొక్క పర్సనల్ గ్రూప్లో వాయిస్ మెసేజ్ రూపంలో, SMS రూపంలో, కాల్స్ రూపంలో మీ ఇన్వైట్ చేయండి చాలామందిని. చూడండి, మనం టెలిగ్రామ్ మీటింగ్ కండక్ట్ చేసుకుంటున్నామంటే 400 మెంబర్స్ అన్న మినిమం యాడ్ అవ్వాలి. ఫస్ట్ సక్సెస్ అక్కడ అవుతుంది మనకి. ఓకే, సో నా పరిచయం అంతా మీతో స్టార్ట్ చేస్తాను. ఒక 3 minutesలో అందరు కాల్ బ్యాక్ చేయండి. ప్రతి ఒక్కరు ఒక్కొక్కరికి కాల్ చేసినా మెసేజ్ చేసినా ఒక్కొక్కరు యాడ్ అవుతారు. ఇప్పుడు 40 మెంబర్స్ ఉన్నారు. 40 మెంబర్స్ ఒక్కొక్కరిని యాడ్ చేసినా కూడా 80 మెంబర్స్ అవుతారు. ఒక్కసారి అందరూ మెసేజ్ గానీ కాల్ గానీ చేయడానికి ట్రై చేయండి. సార్ స్క్రీన్ కూడా షేర్ చేస్తున్నారు. సార్ మీరు అన్నిట్లో ఉన్నారు సార్. నాగరాజ్ సార్ ఇంకా స్టార్ట్ చేయలేదమ్మా, 7:35కి స్టార్ట్ చేస్తా. ఓకే సార్. గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. సో నా పేరు నాగరాజు, నేను వరంగల్ నుంచి మాట్లాడుతున్నాను. సో 2029 నుండి క్రిప్టో కరెన్సీలోకి స్టార్ట్ అవ్వాను. దాంట్లో మొదటిగా నేను చేసిన సిస్టమ్ ఏంటంటే పీవీసీ పెరల్విన్ నుంచి పీవీసీ మెటాకి మారిన తర్వాత వాట్ ఈజ్ క్రిప్టో అనే దాని గురించి అప్పటి నుంచి తెలుసుకోవడం మొదలుపెట్టాం. క్రిప్టో కరెన్సీ దాంట్లో డీసెంట్రలైజేషన్ అనే ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. ఆ డీసెంట్రలైజేషన్ అనే ప్రోగ్రామ్ అప్పట్లో మాకు అంత పెద్దగా అర్థం కాకపోయేది, ఎందుకంటే మేము కూడా మీలాంటి వ్యక్తులమే. ఏదో మన అప్లైనర్ చెప్పారు పెట్టమన్నారు కాబట్టి పెట్టాం. మీలాంటి వ్యక్తులమే మేము కూడా. అప్పుడు కూడా స్క్రీన్ షేర్ అవుతుందా మేడం? అవుతుంది సార్. ఇక్కడ లోగో కనిపిస్తుంది కదా, సెంట్రలైజేషన్ డీసెంట్రలైజేషన్ ప్రోగ్రామ్ కనిపిస్తుందా? కనిపిస్తుంది సార్, కనిపిస్తుంది క్లియర్. ఓకే రైట్. సో ఇక్కడ అప్పుడు మాకు తెలిసింది ఏంటంటే అన్నీ మీరులాగానే మేము కూడా అప్పుడు ఉన్నాము. ఏంటంటే సెంట్రలైజేషన్ డీసెంట్రలైజేషన్ అని ఏమున్నది, ఆ పదాలలో పెద్ద వేరియేషన్ ఏముంది అని అనుకునే వాళ్ళం మేము. కానీ ఆ యొక్క ఇది ఎందుకు ప్రత్యేకంగా దాని పేరు ఎందుకు చెప్పాల్సి వచ్చిందని అంటే అది నేర్చుకునే క్రమంలో అది మాకు నేర్పింది. అంటే అది మాకు తల్లి లాంటిది అని చెప్తున్నాను నేను. పీవీసీ మెటా కానీ పెరల్విన్ కానీ అది మాకు విద్యను నేర్పింది. ఒక మనిషి సక్సెస్ అవ్వాలి అంటే ఏం చేయాలని కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ అతని మీద ఆయనే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి, తన మీద తను పెట్టుబడి పెట్టుకోవాలి. ఎలా టైం ఇవ్వాలి నేర్చుకోవడానికి, ప్లస్ నేర్చుకోవాలనే ఇంట్రెస్ట్ ఉండాలి. అప్పుడు మాకేం తెలీదు డీసెంట్రలైజేషన్ అంటే డీసెంట్రలైజేషన్ కావచ్చు. ఇంకా తర్వాత చాలా మంది లీడర్స్ డీసెంట్రలైజేషన్ అంటే పోదు 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 అని చెప్పారు. ఏ సెంట్రలైజేషన్ ఏం పోతుంది అని అనుకునే వాళ్ళం మేము. కాకపోతే ఇంతకుముందు ఒక సార్ అడిగారు ఇది ఎట్లా ఉంటుంది, ఉంటుందా పోతుందా అనే కొన్ని క్వశ్చన్స్ మనకు డౌట్ రేజ్ అవుతాయి మార్కెట్లో. సెంట్రలైజేషన్ సిస్టమ్ అని అంటే ఇక్కడ మనకి లోగో కనిపిస్తున్నట్టుగా ఒక పర్సన్ నుండే వివిధ రకాలుగా ఇన్వెస్ట్మెంట్ వచ్చి తన నుంచి మాత్రమే వెళ్తూ ఉంటుంది. ఒక లెఫ్ట్ రైట్ అనే బిజినెస్లు చాలామంది మనం చూసే ఉంటాం. ఒక ఏ అనేది వెళ్తుంది, బి అనేది వెళ్తుంది. ఏబి అనేది ఇద్దరిని లెగ్గులు కరెక్ట్ చేస్తేనే ఆయనకి ఇన్కమ్ వస్తుంది.
అట్లా ఇవి కలెక్ట్ అవ్వాలి, ఇవి కలెక్ట్ అవ్వాలి, అప్పుడు 10,000 వస్తాయి, 20,000 వస్తాయి, 50,000 వస్తాయని సిస్టంలో మనం తరచుగా విని ఉంటాం. లేకపోతే ఇటు కావాలి, అటు కావాలి అని ఇవన్నీ విని ఉంటాం మనం. సో ఇక్కడ ఏ సిస్టమ్ బాగా వెళ్తుంది, బి వెళ్ళదు, అప్పుడు కంపెనీ ఏం చెప్తుంది అంటే నీకు ఏబి 2 కలిస్తేనే నేను ఇస్తా అని చెప్తాడు. ఏ బాగా టీం వెళ్తుంది, బి వెళ్ళదు, అక్కడ ఆగిపోతాడు ఆయన. మరి ఆగిపోయిన ఆయన చేర్పించిన డబ్బులన్నీ ఎలా వెళ్తానంటే ఇక్కడ సెంట్రలైజ్లో ఎవరైతే ఉన్నారో అతనికి వెళ్ళిపోతూ ఉంటాయి డబ్బులన్నీ, తన దగ్గరే కలెక్ట్ అవుతూ ఉంటాయి మనీ. సో తర్వాత ఆర్ఓఐ సిస్టమ్స్ వచ్చినాయి, ప్రొడక్ట్ బేస్డ్ సిస్టమ్స్ వచ్చినాయి. క్రిప్టో దాన్ని మనకి 2008లో ఆర్థిక సంక్షోభం వచ్చిన తర్వాత ఈ యొక్క ఇండియన్ కరెన్సీలు, ఈ కరెన్సీని ప్రింటింగ్ చేసే క్రమానికంటే సతోషి నకోమోటో గారు ఏం చేశారంటే అసలు ఎవరి ఆధీనంలో లేనిది ఒక వ్యవస్థ కనిపెడితే ఎలా ఉంటుందని నాకు ఒక అద్భుతమైన ఆలోచన వచ్చింది. దాన్ని ఎవరి చేతిలో ఉండదు. ఇప్పుడు ఆర్బీఐ చేతులలో ఆర్బీఐ కరెన్సీ ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి దాన్ని వాళ్ళు మ్యానిపులేషన్ చేస్తారు. ప్రతి దేశంలో ఏదో ఒక దాని మీద మ్యానిపులేషన్ చేస్తూ ఉంటారు, దాని మీకు విధానాలు తీసుకొస్తారు అక్కడ. అట్లా ఎవరి చేతిలో లేకుండా ఒక సిస్టమ్ ఉంటే బాగుంటుంది, అది అందరికి యూస్ఫుల్ ఉంటే బాగుంటుందని సతోషి నకోమోటో గారు ఫస్ట్ టైం మనకి 2008లో ఈ యొక్క బిట్ కాయిన్ గురించి మనము జనరల్గా విన్నున్నాం కానీ దాని గురించి డెప్త్గా ఎవరికి నాలెడ్జ్ లేదు. ఆయన తీసుకొచ్చిన సిస్టమ్ అన్నమాట డీసెంట్రలైజేషన్ సిస్టము. ఇది వికేంద్రీకృత వ్యవస్థ, అంటే ఎవ్వరు కూడా ఆధీనంలో ఉండదు. సో ఇది రాగానే గవర్నమెంట్ దాన్ని మనం అక్కడ బ్యాన్ చేసింది. చాలామంది అనే విషయం ఏంటంటే మీరు బిట్ కాయిన్ అనే పదం ఎత్తగానే ఇది ఎప్పుడో బ్యాన్ చేసింది అంటే గవర్నమెంట్ అని చాలామంది చెప్తారు. ఆ గవర్నమెంట్ బ్యాన్ చేసింది అన్న విషయం వరకే వాళ్ళకి తెలిసింది. కానీ తర్వాత పార్లమెంట్లో బిల్లు పెట్టడము, తర్వాత G20 సదస్సులో ఈ యొక్క క్రిప్టో కరెన్సీకి ఉన్న ప్రాధాన్యత నరేంద్ర మోడీ గారు అలాగే నిర్మలా సీతారామన్ గారు చెప్పిన ఒక 157 కోట్లు కలెక్ట్ అయిన విషయము మన దగ్గర ఒక పేపర్ కట్ కానీ లేకపోతే స్క్రీన్ షాట్ కానీ ఒక ప్రూఫ్ కానీ మన దగ్గర ఉంటే వెంటనే వాళ్ళు అడిగిన క్వశ్చన్కి మనం దాన్ని ముందు పెడితే గవర్నమెంట్కి 157 కోట్లు కలెక్ట్ చేసిందన్న విషయం క్రిప్టో కరెన్సీ మీద మీ అందరికీ అర్థమవుతుంది. వాళ్ళకు కూడా ఆ యొక్క మైండ్లో నుంచి ఆ యొక్క డౌట్ అనేది క్లియర్ అవుతుంది. సో ఇప్పుడు ఈ డీసెంట్రలైజేషన్ అనే ప్రోగ్రాంలో ఎవ్వరు కూడా ఇక్కడ అధికారం చెలాయించడానికి ఉండదు. ఇది ఒక సూపర్ కంప్యూటర్ సాఫ్ట్వేర్ తోటి మనకి ఇక్కడ డిజైన్ చేయబడుతుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం జనరల్గా మాట్లాడుకునే చిట్టీల వ్యాపారం గురించి తీసుకుంటే అందరి దగ్గర నుంచి డబ్బులు ఒక వ్యక్తి అనేది కలెక్ట్ చేసుకొని ఆ వ్యక్తి నుంచి డబ్బులు అనేది అందరికీ డిస్ప్యూట్ అవుతుంది. ఇది మనందరికి తెలిసిందే. సో ఇక్కడ ఏమవుతుంది అంటే కలెక్ట్ చేసిన వ్యక్తి యొక్క మైండ్ సెట్ చేంజ్ అయితే ఆ అమౌంట్ అనేది మిస్యూజ్ అనేది అవుతుంది. అదే కలెక్ట్ చేసిన వ్యక్తి పర్ఫెక్ట్ అయింది అనుకోండి, ఆ అమౌంట్ ఎవరికి చెందాలనో వాళ్ళకి చెందుతుంది. అంటే ఇక్కడ డిపెండ్ ఆన్ హ్యూమన్ సైకాలజీ, హ్యూమన్ మనసు మీద ఆధారపడి ఉంటుంది. కానీ ఇక్కడ డీసెంట్రలైజేషన్ ప్రోగ్రాంలో అసలు ఎవరి చేతిలో కూడా అది ఆధారపడి ఉండదు, ఎందుకంటే ఒక సూపర్ కంప్యూటర్ చేతిలో నిక్షిప్తమై ఉంటాయి. సో దీనికి బ్లాక్ చైన్ టెక్నాలజీ తోటి ఒక ఐడికి మనము ఒక ఐడితో క్రియేట్ చేస్తే ఆ ఐడికి పెట్టిన డాలర్స్ ఆ ఫస్ట్లో ఉన్న పర్సన్కి వెళ్తాయి, నెక్స్ట్ వచ్చే ఐడికి వచ్చే డాలర్స్ ఆ తర్వాత ఉన్న వ్యక్తులకు వెళ్తాయి. మళ్ళీ తన దగ్గర కలెక్ట్ అయిన అమౌంట్ థర్డ్ రౌండ్లో ఇలా ఒకరి నుంచి ఒకరికి కంప్లీట్గా ఎక్కడ కూడా సిస్టంలో మీకు డాలర్స్ కానీ యూఎస్డిటీ కానీ ఎక్కడ కూడా ఆగదు. సో ఎక్కడి నుంచి అయితే డిస్ప్యూట్ అవుతుందో మళ్ళీ తిరిగి సిస్టమ్కి వెళ్తుంది, సిస్టమ్ నుంచి మళ్ళీ అందరికీ ఇక్కడ డిస్ప్యూట్ చేయబడుతుంది. సో ఇది ఎవరి ఆధీనంలో ఉండదు. ఈరోజు మీరు డేట్ ఒకసారి గుర్తుపెట్టుకోండి, మీరు ఐడి చేసిన డేట్ చూసుకోండి, డేట్, మంత్, సెకండ్, మిల్లీ సెకండ్తో సహా క్యాలిక్యులేట్ అవుతుంది ఇందులో. ఎందుకంటే ఇక్కడ మనిషి పని చేయడు, కంప్యూటర్స్ పని చేస్తాయి. మనం కంప్యూటర్లో ప్రోగ్రామ్ చేసి వదిలిపెట్టినాం కాగా ఆటోమేటిక్గా ఆ డేటు టైము మంత్ వచ్చేసరికి ఆటోమేటిక్గా తనకి ఆటోపులు పడతాయి. ఇప్పుడు మనం గ్రూప్లో చూస్తున్నాం 322కు ఆటోపులు పడింది, 10వ నెంబర్కి ఆటోపులు పడింది అని చెప్పి మనం చూస్తున్నాం. అది ఎలా పడుతుంది? వాళ్ళు డేటు, టైము, మంత్, సెకండ్తో సహా ఆడ క్యాలిక్యులేట్ చేసి పెట్టారు. ఎవరైతే నెక్స్ట్ వస్తారో వాళ్ళ యొక్క యూఎస్డిటీని కలెక్ట్ చేసేని ముందున్న వాళ్ళకి ఇస్తుంది. ఇది కంప్లీట్గా డీసెంట్రలైజ్డ్ సంబంధించిన విషయం. సో ఇక్కడ మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి.
ఇక్కడ ఎవరికైనా డౌట్స్ ఉంటే ఒక్కసారి మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను, ఎందుకంటే మనము ప్లాన్ ప్రజెంటేషన్లోకి వెళ్తే కనీసం ఒక 30 to 40 minutes పడుతుంది. సార్ ఎవరికైనా డౌట్స్ ఉన్నాయండి? ఇప్పుడు ఇందాక కుమార్ సార్ హ్యాండ్ రైజ్ చేశారు. హలో, ఎవరికైనా డౌట్స్ ఉంటే హ్యాండ్ రైజ్ చేయండి సార్. సో ఎవరికి డౌట్స్ లేనట్టే కదా? ఓకే, రైట్. సో ఇకపోతే మనకు వచ్చేవి రాబోయే తరాలలో వచ్చేవి కూడా అన్ని డీసెంట్రలైజేషన్ ప్రోగ్రామ్సే ఉంటాయి. మీరు చూడండి, మీ కళ్ళ ముందటనే మనం లాస్ట్ చూసిన దాంట్లో కొన్ని సిస్టంలు మనం ఆల్రెడీ చూసాం, డీసెంట్రలైజేషన్ ప్రోగ్రాంలు కూడా చేసాం. సో ఇప్పుడు మన చేతిలో ఇన్ఫినిటీ ఉంది, రేపు ఇంకా 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 వస్తూనే ఉంటాయి. ఇక్కడ మనకి చూడండి, వాయిస్ వస్తుందా మేడం? హలో, వస్తుందా? రైట్. ఇక్కడ చూడండి, వెల్కమ్ ఇన్ఫినిటీ ఇన్కమ్ వరల్డ్. సో ఇన్ఫినిటీ అనే పదము అనంతం అనే దాన్ని మనకి ఇక్కడ సింబాలిక్ గా గుర్తు చేస్తున్నారు. ఇక్కడ 100% డీసెంట్రలైజేషన్ ప్రోగ్రామ్. సో విజన్ వచ్చేసి చాలా వరకు మనకు కావాల్సిన విజన్ ఏంటంటే ఏంటి చెప్పండి? ఒక్కరు చెప్పండి, ఒక ఇద్దరు చెప్పండి. మనకి మన విజన్ ఏంటి చెప్పండి? కంపెనీ విజన్స్ చాలా ఉంటాయి, మన విజన్ ఏంటిదో చెప్పండి ఒక్కరిద్దరు. కొత్త వాళ్ళు, పాత వాళ్ళు, ఎవరైనా మన విజన్ ఏంటిది? మనకు ఎందుకు వస్తామంటే కొత్త సబ్జెక్ట్లోకి చెప్పండి, ఎవరైనా మాట్లాడచ్చండి. మనం ఎందుకు వస్తాం కొత్త సబ్జెక్ట్లోకి చెప్పండి? మనీ కోసం సార్. మనీ కోసం, అంతేనా? అంతేనా సార్? అందరికి అదే కావాల్సింది, అంతే కదా మేడం? ఇంకా చెప్పాలంటే మన తెలుగు భాషలో చెప్పాలంటే, నా భాషలో చెప్పాలి అంటే మనకు ఎంతో కొంత చిన్న అప్పు ఉంటుంది. అది 5 లక్షలు ఉండొచ్చు, 10 లక్షలు ఉండొచ్చు, వాళ్ళ స్తోమతని బట్టి ఉంటుంది. ఎందులోనైనా ఎందుకు దూరుతాడని అంటే వ్యక్తి, ఇందులోనైనా కొన్ని డబ్బులు సంపాదించుకోవాలని అప్పులు తీరకపోతాయా అని వస్తాం, అంతేనా కదా మేడం? రైటా రాంగా? అంతే సార్. అంతేనా? రైట్ సార్. డబ్బులు అంటే అందరికి జాబులు వస్తే ఆడికి అక్కడ సరిపోద్ది, కానీ ఎక్కువ కావాలి అంటే వాడు ఏదో కొంత అప్పు చేసి ఉంటాడు, లేకపోతే ఎందులో పెట్టి పోగొట్టుకుని ఉంటాడు, దాన్ని రీకవరీ చేసుకోవాలి, లేదా లోన్లు కట్టుంటారు, ఆ లోన్లు రికవరీ కట్టారు. ఇట్లా నెంబర్ ఆఫ్ ఒక్కొక్కరికి ఆల్రెడీ మైండ్లో వాళ్ళ యొక్క మోయలేని భారాన్ని ఆల్రెడీ దాదాపుగా ఇప్పుడు అందరూ మోస్తున్నారు. అప్పుల నుంచి బయటపడాలని అందరూ ప్రయత్నం చేస్తూ ఒక్కొక్క దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తూ, ఒక దాంట్లో ప్లస్ అయితే ఒక దాంట్లో మైనస్ అవుతుంది. సో ఒకటి గుర్తుపెట్టుకోండి, లైఫ్ అనేది ఖచ్చితంగా జర్నీ. ఒక దాంట్లో రాలేదు అంటే మనం ఇప్పుడు ఒక ట్రైన్కి మనం వెళ్ళాల్సిన ఒక గమ్యానికి వెళ్ళేటప్పుడు ఒక ట్రైన్ సెలెక్ట్ చేసుకుంటాం, ఆ ట్రైన్ లేట్ అయిందో మిస్ అయింది అనుకోండి, జర్నీ ఆపేసుకుని ఇంట్లో అయితే పడుకోగా నెక్స్ట్ ట్రైన్కి ప్రయత్నం చేస్తాం. అది కాకపోతే బస్సో ట్రైనో ఇంకోటో కారో ఏదో మాట్లాడుకొని కావాల్సిన దానికి వెళ్తాం. సో అక్కడ మనకి డెస్టినేషన్ అనేది క్లియర్గా క్లారిటీ ఉంది. మరి మనకి ఇక్కడ లైఫ్లో డెస్టినేషన్ ఎక్కడ క్లారిటీ లేదు. మనం ఒక జాబ్ చేస్తున్నాం, అక్కడ 20,000 వస్తుంది, అక్కడికి ఎండ్. మరి ఏదైనా ఎక్కువ ఖర్చులు వస్తే అక్కడ అప్పు. సో ఇలా మన లైఫ్కి ఒక డెస్టినేషన్ లేదు. ఆ డెస్టినేషన్ కోసం అందరూ ఏం పెట్టుకున్నారంటే అన్ని కోటేశ్వర్లు కావాలి, లక్షాధికారులు, ఐఎమ్ రిచ్, ఐఎమ్ గ్రేట్, ఈ పాజిటివ్ వర్డ్స్ మనం చెప్తా ఉంటాం, అన్నీ కామన్గా అవుతూ ఉంటాయి. కానీ ఎట్లా రిచ్ అవుతావు అంటే అట్లా రిచ్ అయిన వాళ్ళని పట్టుకోవాలి. అట్లా రిచ్ అయిన వాళ్ళు ఎవరున్నారని అంటే మన యొక్క ముందున్న వాళ్ళు, క్రిప్టో కరెన్సీలో ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళు చెప్తున్నారు, ఒకటే ఆదాయం మీద ఆధారపడకండి, ఒక ఆదాయం మీకు ఉండాలి. మీరు నిద్రపోయినా కూడా మీకు డబ్బులు రావాలంటే మనకి ఎవరికి అప్పుడు అర్థం కాలే. నిద్రపోయిన డబ్బులు ఎట్లా వస్తాయంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తే వస్తాయి. ఎక్కడ ఇన్వెస్ట్మెంట్ చేయాలి? సో నేను లాస్ట్ ఒక 2-3 months నుంచి కూడా అసలు ఈ క్రిప్టోనే వద్దు అని పక్కకు పెట్టుకొని
ఒక రియల్ ఎస్టేట్ వైపు వెళ్ళాను. ఎగ్జాక్ట్లీ 3 months అవుతుంది, కానీ అక్కడ నేను సర్వేర్ కాలేకపోయాను. ఎందుకంటే రిస్కీతో కూడుకున్నది. ఎందుకంటే మీరు చూడాలి, మీరు కస్టమర్ తీసుకెళ్ళాలి, కస్టమర్ చూడాలి, ఆయన ఆడికి వచ్చిన తర్వాత నేను మా మేడంని అడగాలంటాడు, ఆమె చూడాలి, అంతా సెట్ అయిన తర్వాత డబ్బులు ఉండే కొన్ని మళ్ళీ వాళ్ళు గ్యాదర్ చేసుకోవాలి. ఇదంతా క్లోజ్ చేస్తే మనకు 50,000 30,000 అడిగి వస్తాయి. ఇదంతా క్లోజ్ అవ్వడానికి 1 month కావచ్చు, 2 months కావచ్చు, ఒక్కొక్కరికి 3 months కూడా కావచ్చు. మరి ఈ లోపల మన పరిస్థితి ఎట్లా ఉంటుంది? మరి ఆ ఇన్కమ్ జనరేట్ చేసుకోవాలంటే ఏం చేయాలి? కడుపులు ఎండాలి, అంతే కదా. సో అట్లాంటి దానికన్నా డిఫరెంట్గా ఆలోచిస్తే మళ్ళీ క్రిప్టో కరెన్సీయే కనిపించింది నాకు. సో క్రిప్టో కరెన్సీ అనగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ మైండ్లో ఉన్న డౌట్స్ని క్లారిఫై చేసుకోండి. ఎట్లా క్లారిఫై చేసుకోండి? మీరు కొట్టండి వరల్డ్ టాప్ 10 క్రిప్టో కరెన్సీ అని కొట్టండి. దాంట్లో ఏ కరెన్సీ వస్తుందో చూడండి. దాంట్లో 3rd పొజిషన్లో ఉన్న కరెన్సీ USDTని మనం ఈరోజు చేస్తున్నాం ఇన్ఫినిటీ వరల్డ్లో. మనం ఆల్తు ఫాల్తు కాయిన్ చేయడం లేదు. మనం పెట్టిన 500 కావచ్చు, కనుక మనకి 20 times అంటే 9,300 రూపాయలు అక్కడ రావడం జరుగుతుంది మనకి. చాలా మంది ఏమనుకుంటారంటే నాకు ఎవరు బాస్ ఉండద్దు అనుకుంటారు. ఎస్, కమ్యూనిటీలో వాళ్ళు వీళ్ళు నా మీద అజమాయిషి చేయొద్దు అనుకుంటారు. నా మీద ఎంప్లాయీస్ కూడా నేను 24 గంటలు పని చేయొద్దు అనుకుంటారు. ఏ జాబ్లో అయినా పాలిటిక్స్ ఉంటాయి, ఆ పాలిటిక్స్ లేకుండా హ్యాపీగా ఉండాలనుకుంటారు. చాలా మంది చూడండి, ఎడ్యుకేషన్ లేకుండా కూడా డబ్బులు సంపాదించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎడ్యుకేషన్ రిక్వైర్మెంట్ లేదనుకుంటారు. సో ఎవరికైనా తక్కువ రిస్క్ ఉండాలనుకుంటారు, ట్యాక్స్ బెనిఫిట్స్ ఉండాలనుకుంటారు. సో హ్యాపీగా ఎంజాయ్గా డబ్బులు సంపాదించాలని చాలా మంది అనుకుంటారు. దానికి అన్నింటికీ మనకు సొల్యూషన్ దొరకాలి అంటే ఇన్ఫినిటీ ఇన్కమ్ వరల్డ్ డాట్ అది ఒక్కటే. సార్ ఎట్లా సార్ మరి దీంట్లో మనం ఎట్లా రావడం, ఏం చేయాలంటే మీరు ఫస్ట్ థింగ్ ఏంటంటే ట్రస్ట్ వ్యాలెట్ అనే యాప్ని మనం ఇక్కడ చూస్తున్నాము. ఇది ట్రస్ట్ వ్యాలెట్ ఇలా ఉంటుంది యాప్. ఇక్కడ చూడండి, ఈ యొక్క ట్రస్ట్ వ్యాలెట్లో మీకు నెంబర్ ఆఫ్ కరెన్సీస్ని మనం యాడ్ చేసుకోవచ్చు, నెంబర్ ఆఫ్ కరెన్సీని మనము రిమూవ్ చేయొచ్చు. మేనేజ్ క్రిప్ట్ ఇలా ఉంటుంది మనకి, బిట్ కాయిన్, BNB, ఇథీరియం, ఇలా నెంబర్ ఆఫ్ పాయింట్స్ అన్నీ ఇక్కడ కనిపిస్తాయి. మనం ఓన్గా క్రియేట్ చేసిన యాప్ కాదు ఇది. ప్రపంచంలో అందరూ యూజ్ చేసే వ్యాలెట్ ట్రస్ట్ వ్యాలెట్. మనకు ఫోన్పే, గూగుల్ పే ఉంటే ఏ విధంగా అయితే ఈజీ మెథడ్గా డబ్బులు పోతాయో ఇక్కడ కూడా మీకు అదే విధంగా ట్రస్ట్ వ్యాలెట్లోకి డబ్బులు వస్తాయి. ఫస్ట్ డౌట్ మీకు ఏం చెప్పాను, డబ్బులు ఎలా వస్తాయి? ఇక్కడ చూడండి, మనకి $35 ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ $35 USDTs మనకి ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ చూడండి, 1 year నుంచి $1, 0.99, $1, 0.99, $1 ఉంది. చూడండి 2023 0.99 ఉంది, 0.99 ఉంది, 1 ఉంది. అంటే చూడండి $1 అంటే ఇక్కడ దీన్ని మనం స్టేబుల్ కాయిన్ అన్నాం. మరి వేరే దాన్ని డిఫరెన్స్ తీసుకుంటే BNB స్మార్ట్ చైన్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఓకేనా. ఒక 2023కి వస్తే $222 ఉంటే పెరుగుతుంది, 248 అవుతుంది, 303 అవుతుంది, ఒక్కొక్కసారి 521 అవుతుంది, మళ్ళొకసారి చూడండి 700 వరకు కూడా వెళ్ళింది, 700 వరకు వెళ్ళింది. ఇక్కడ 580 అయింది, ఇక్కడ 530 అయింది. సో ఇలాంటి కాయిన్ మనం ఇంతకుముందు ప్రీవియస్ చేసాం. దీనివల్ల ఏమవుతుంది అని అంటే మనం కాయిన్ వాల్యూ పెరిగినప్పుడు మన ఇన్వెస్ట్మెంట్ కూడా ఆటోమేటిక్గా పెరుగుతుంది. అదే కాయిన్ వాల్యూ తగ్గినప్పుడు ఆటోమేటిక్గా మన ఇన్వెస్ట్మెంట్ తగ్గుతుంది. ఇక్కడ స్టేబుల్గా ఉండటం లేదు. కానీ ఇక్కడ USDT అనేది మనకి ఇక్కడ స్టేబుల్గా ఉండే కాయిన్ని మనం ఎవర్ గ్రీన్ వరల్డ్ ద్వారా ఇక్కడ చేస్తున్నాము. సో USDTని మనకి ఇక్కడ $35 ఇక్కడ ఉన్నాయి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. సో నాకు ఇప్పుడు $35ని నాకు క్యాష్గా మార్చుకోవాలి అనుకుంటే ఈ $35ని నేను ఎవరికైనా అడ్రస్ను ఇలా మనం సెండ్ రూపంలో పంపిస్తాం. ఇక్కడ వాళ్ళ యొక్క అడ్రస్ పేస్ట్ చేస్తాము. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ అడ్రస్ ఉంది కదా, ఇక్కడ చూడండి నేను ఒక $5 పంపించాను. ఈ $5లకు గాను వాళ్ళు నాకు ఒక 460 రూపీస్ అమౌంట్ వేయడం జరిగింది. ఇక్కడ చూడండి 460 రూపీస్ నాకు అమౌంట్ వేయడం జరిగింది.
అంటే ఈ $5 నేను 5 × 93 అంటే 465 రూపీస్ వాళ్ళు నాకు ఎప్పుడైతే ఫోన్పే ద్వారా అమౌంట్ వేస్తారో అప్పుడు నేను ఈ ట్రస్ట్ వ్యాలెట్ ద్వారా నా దగ్గర ఉన్న డాలర్స్ని వాళ్ళకి పంపించడం జరుగుతుంది. ఇక్కడ మీకు డాలర్స్ డబ్బులు అవుతాయి. ఫస్ట్ మీ దగ్గర డాలర్స్ ఉండవు కాబట్టి మీరు ఫోన్పే పంపిస్తారు, మేము మీకు డాలర్స్ పంపిస్తాం. తర్వాత ఇంతకుముందు జాన్వలి సార్ చెప్పినట్టుగా మనకు ఆటోపుల్ వచ్చినప్పుడు $5, $10, $20, ఇప్పుడు నాలాగా $30, $50 మీ దగ్గర ఉంటాయి. ఆ $30 వాల్యూ ఇంటూ 93 రూపాయల చొప్పున మళ్ళీ మీ దగ్గర నుంచి మళ్ళీ మేమే కలెక్ట్ చేసుకుంటాము. దీని ద్వారా డాలర్లు డబ్బులు అవుతాయి, డబ్బులు డాలర్లు అవుతాయి. ఇక్కడ మీకు ఈ డౌట్ క్లియర్ అయింది అనుకుంటున్నాను నేను. ఇకపోతే మీకు అమౌంట్ వచ్చింది, డాలర్స్ అయ్యాయి. సో మరి ఇక్కడ టైప్స్ ఆఫ్ ఇన్కమ్ అని ఇచ్చాము. అంటే ఇన్ఫినిటీలో మనకి ఎన్ని రకాల ఇన్కమ్ ఉన్నదంటే, ఒకటి రిఫరల్ ఇన్కమ్ ఉంది, రెండవది నాన్ వర్కింగ్ ఇన్కమ్ ఉంది, మూడవది రాయల్టీ ఇన్కమ్ ఉంది, నాలుగవది లెవెల్ ఇన్కమ్ ఉంది. అంటే 4 రకాల ఇన్కమ్ మనకి ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఓకే, సరే, ఇన్కమ్కి మాట్లాడే ముందు ఇక్కడ మనం స్లాట్స్ ఇచ్చాం. $5, $10, $20, $40, $80, $160, $320, $640, $1280, $2560, $5120, $5120, $10,000, $20,000. ఇవన్నీ డాలర్సే. కానీ ఎవరి స్తోమత బట్టి వాళ్ళను మనము ఇక్కడ వాళ్ళకి స్పష్టంగా చెప్తాం. ఏంటి, ఒక వ్యక్తి నా దగ్గర అంత అమౌంట్ లేదు సార్, నేను చిన్న అమౌంటే పెడతాను అంటే ఆయన $5 మొదటి స్లాట్లోకి తీసుకురావచ్చు. రెండో వ్యక్తి నేను కొంచెం అమౌంట్ ఎక్కువ పెడతాను సార్, నాకు ఒక కనీసం 1 lakh వరకు పెట్టవచ్చు అంటే వాళ్ళకి ఒక 8 స్లాట్ల వరకు పెట్టచ్చు. అలా ఎవరి అమౌంట్ స్తోమతను బట్టి వాళ్ళు ఇందులో స్లాట్లను డిసైడ్ చేసుకోవచ్చు. ఇక్కడ మీకు స్లాట్లకు ఎంత అమౌంట్ అవుతుంది అనేది కూడా నేను మళ్ళీ పీడిఎఫ్లో మీకు క్లియర్గా చూపిస్తాను. స్క్రీన్ షేర్ అవుతుందా మేడం? ఓకే, స్క్రీన్ షేర్ అవుతుందా మేడం? అవుతుందండి. రైట్. మరి ఇప్పుడు అన్ని బాగా చెప్పుకున్నాం. ఓకే, మనము ఈ సిస్టంలోకి రావాలంటే మినిమం 500తో రావచ్చు ఎవరైనా. ఇందాక నేను చాలా డబ్బులు పెట్టాను, నేను రీసెంట్గా 2-3 మనం జనరల్గా ఫోన్ కాల్ మాట్లాడుతూ ఉంటాను. 5 లక్షలు పెడతాడు ఆయన, పోగొట్టుకుంటాడు. ఇక్కడ ఒక 500 పెట్టమంటే భయపడతాడు. అక్కడ ఏ సిస్టమో తెలియదు, అది సెంట్రలైజ్ సిస్టమా తెలీదు, డీసెంట్రలైజేషన్ సిస్టమా తెలియదు. ఆయన పెట్టమన్నాడు, నేను పెట్టానని చెప్తారు. పోయిన తర్వాత నా ఇవే డబ్బులని బాధపడతారు. సో ఇక్కడ మేము చెప్తున్నది ఏంటంటే, ఇక్కడ టెలిగ్రామ్ మీటింగ్ మీకు ఎందుకు కండక్ట్ చేస్తున్నామంటే, మీరు వచ్చి డైరెక్ట్గా డబ్బులు పెట్టి స్లాట్లు కొట్టమని మేమేం చెప్పట్లేదు మీకు. ఈ సిస్టమ్ ఏంటిది, ఈ సిస్టమ్ని మీరు ఎందుకు చేయాలి, డీసెంట్రలైజ్ అంటే ఏంటిది, సెంట్రలైజేషన్ అంటే ఏంటిది, ఇందులో డబ్బులు ఏ విధంగా వస్తాయి, ఏ స్లాట్కి ఎంత పెట్టుబడి ఉంది, ఆ పెట్టుబడి ద్వారా ఎంత ఇన్కమ్ వస్తుంది, వర్క్ చేస్తే మీకు ఇన్కమ్ కళ్ళ ముందట ఎలా కనిపిస్తుంది, నాన్ వర్కింగ్లు, ఇవన్నీ చెప్తాం. చెప్పిన తర్వాత నేర్చుకోవాల్సిన బాధ్యత మీది. అంతేగాని నాగరాజ్ సార్ మీటింగ్ బాగా చెప్పిండు కదా, ఆయన చెప్పిండు కదా నేను పెట్టేస్తానని కాదు. ఇక్కడ మీరు చెప్పడం మేము, ఆలోచన మీది, బాధ్యత మీది. సో అన్నీ మీరే ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. కాబట్టి యాజ్ ఏ ఇన్వెస్టర్గా మీరు అన్నీ ఆలోచించుకొని ఇందులోకి రావచ్చు. మిమ్మల్ని ఎవ్వరు కూడా బలవంతంగా డబ్బులు ఇందులో కట్టియ్యరు. 1 లక్షదే, 10 లక్షలదే, 12 లక్షలదే మొత్తం కొట్టు, 20 లక్షలు తీసుకురా, 13 కొట్టు, నీకే ముందు వస్తుంది, నువ్వు 10 లక్షలు ఇస్తే ఐడి నీదే ముందు ఉంటుంది, అట్లాంటి ఏమి ఇక్కడ చెప్పాం. క్లియర్గా క్లారిటీగా సిస్టంలో ఏది ఉందో అదే మీకు చెప్తాం. ఓకే, సో ఇక్కడ మనకి టైప్స్ ఆఫ్ ఇన్కమ్లో రిఫరల్ ఇన్కమ్ అన్నాము. ఈ రిఫరల్ ఇన్కమ్ అంటే మనము వర్కింగ్ ఇన్కమ్ అనుకోవచ్చు, లేదా స్పాట్ ఇన్కమ్ అనుకోవచ్చు. ఎలా వస్తుందయ్యా రిఫరల్ ఇన్కమ్ అంటే, చూడండి, 20% ఇన్కమ్ ఇఫ్ యూ రిఫర్ ఏ పర్సన్ ఫస్ట్. అంటే ఫస్ట్ పర్సన్ మీరు ఎప్పుడైతే తీసుకొస్తారో, ప్లీజ్ దయచేసి ఒక పెన్ను పేపర్ తీసుకొని రాయండి, రాసుకోండి. ఎందుకనంటే ఇది పెద్ద మ్యాటర్ ఏముండదు, చాలా సింపుల్ మ్యాటర్ ఉంటుంది. ఒక
15-20 నిమిషాలలో ప్లాన్ కంప్లీట్ చేయొచ్చు, అర్ధ గంట చేయొచ్చు, గంటన్నర చేయొచ్చు, 2 గంటలు కూడా చెప్పచ్చు. కానీ అంత ఓపిక మనకు లేదు కాబట్టి మీకు వీలైనంత తొందరగా అర్థమయ్యేటట్టుగా నేను చెప్తాను. కానీ మీరు ఖచ్చితంగా నోట్బుక్ తీసుకోవాల్సిందే. మీరు ఎటువంటి పరిస్థితిలో ఉన్నా ఒక వైట్ పేపర్, ఒక చిన్న పేపర్ ముక్క అయినా, ఒక పెన్ అయినా, లేకపోతే మీ ఫోన్లో నోట్ ప్యాడ్ అయినా ఓపెన్ చేయండి. ఫస్ట్ పర్సన్ మీద మీకు 20% ఇన్కమ్ వస్తుంది. 20%ని మీరు చాలా మంది క్యాలిక్యులేట్ చేయడం కూడా రావడం లేదు. 20% అంటే ఏం లేదు, $5 ఇంటూ 20% క్యాలిక్యులేటర్లోనే ఉంటుంది. దాన్ని వస్తుంది, $1 వస్తుంది. $5 మీరు కట్టి ఒక వ్యక్తిని మీరు తీసుకొస్తే $1 వస్తుంది. అది ఫస్ట్ పర్సన్. రెండవది 100% ఆఫ్ ద ఇన్కమ్ రిమైన్స్ విత్ యూ ఇఫ్ యూ జాయిన్ ద సెకండ్ పర్సన్. అంటే రెండవ పర్సన్ ఎప్పుడైతే వస్తాడో అప్పుడు మీకు 100% ఇస్తామంటుంది. రాసుకోండి, ఫస్ట్ పర్సన్ 20%, సెకండ్ పర్సన్ 100% అని రాసుకోండి. అంటే ఒక వ్యక్తి $5 కనుక మీరు రెండో వ్యక్తిని తీసుకొస్తే $5తోటి $5 మీకే వస్తాయి. మూడవది రాసుకున్నారు కదా, మూడవది ఇఫ్ యూ ఇంట్రడ్యూస్ థర్డ్ పర్సన్ యూ గెట్ 50% ఆఫ్ ద ఇన్కమ్. సో ఇక్కడ ఏమంటున్నాడు, మూడవ వ్యక్తి వస్తే 50% అంటున్నాడు. రాసుకోండి, ఫస్ట్ పర్సన్ 20%, సెకండ్ పర్సన్ 100, థర్డ్ పర్సన్ 50% ఇన్కమ్ మీకు వస్తుంది. ఇఫ్ యూ రిఫర్ ఫోర్త్ పర్సన్, 4వ పర్సన్ తీసుకొస్తే 20% ఆఫ్ ద ఇన్కమ్ విల్ రిమైనింగ్ ఫర్ యూ అని అంటున్నాడు. అంటే 4వ వ్యక్తి ఎప్పుడైతే వస్తాడో 80% మీకు వస్తుంది, 20% రాయల్టీకి వెళ్తుంది. సో ఇందాక ఒక పర్సన్ అడిగారు రాయల్టీ ఇన్కమ్ అంటే ఏంటిది, అది మీకు ఇప్పుడు క్లారిటీ అవుతుంది. ఇక్కడ చూడండి, ఇది ఏమైంది, రిఫరల్ ఇన్కమ్ అయింది. ఫస్ట్ది రిఫరల్ ఇన్కమ్ అయింది, ఓకే. రెండవది నాన్ వర్కింగ్ ఇన్కమ్. అంటే మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తాం, ఎవరిని జాయిన్ చెయ్యం. మీరు చెప్పగానే బయట చైన్ సిస్టమ్ అంటారు, మన చైన్ సిస్టమ్ కాదనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్. మీరు ఇన్వెస్ట్మెంట్ $5 పెట్టండి, లేదా $50 పెట్టండి, $100 పెట్టండి, లేదా $1,20,000 పెట్టండి. మీరు ఎంతైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో అది మనకి ఏ స్లాట్ అయితే 6 చేస్తాడా, 7 చేస్తాడా, 8 చేస్తాడా, ఆ యొక్క స్లాట్ను బట్టి మనకి ఇక్కడ 3 months కానీ, 4 months కానీ, 5 months కానీ, 6 months కానీ ఐడీస్ ప్రకారం, స్లాట్స్ ప్రకారం, డేట్స్ ప్రకారం ఇక్కడ వాళ్ళు ఎంతైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తారో అంత ఇన్వెస్ట్మెంట్ వాళ్లకు ఫస్ట్ రౌండ్లోనే వాళ్ళకు వస్తుంది. వాళ్ళు 10,000 పెట్టినా 10,000 వస్తుంది, 1,00,000 పెట్టినా 1,00,000 వస్తుంది, 10 లక్షలు పెట్టినా 10 లక్షలు వస్తుంది. నేను ఇవ్వను, జాన్వరి సార్ ఇవ్వరు, గఫూర్ సార్ కూడా ఇవ్వరు, ఎవరు ఇవ్వరు, సిస్టమే ఇస్తుంది. ఇది నాన్ వర్కింగ్ ఇన్కమ్. అంటే ఇన్వెస్ట్మెంట్ పెట్టిన వాళ్ళకి ఎవరికైనా కూడా ఒకటే ఏంటిది, భరోసా అనేది 3, 4, 5, 6 నెలల్లో వాళ్ళ డబ్బులు వస్తుంది, వాళ్ళకి ఎక్కడ పోదు వాళ్ళ డబ్బులు. మూడవ పాయింట్ రాయల్టీ ఇన్కమ్. ఇఫ్ యూ ఇంట్రడ్యూస్ అట్లీస్ట్ 4th పర్సన్, 4వ పర్సన్ ఎప్పుడైతే వస్తాడో యూ విల్ గెట్ రాయల్టీ ఇన్కమ్. అంటే 4వ వ్యక్తి మీకు వచ్చినప్పుడు ఆ 4వ వ్యక్తి మీద 80% మీకు స్పాట్ రాను, 20% రాయల్టీ ఇన్కమ్ కింద సిస్టమ్ తీసుకెళ్తుంది, ఓకే. ఈ రాయల్టీ ఇన్కమ్ని మళ్ళీ మనకు సిస్టమే ఏదో ఒక రూపంలో ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్, లేదా టూర్ కండక్ట్ చేయాలి, మన జేబులో నుంచి మళ్ళీ ₹1 కండక్ట్ చేయకుండా, తీసుకోకుండా నువ్వు ₹1000 కొట్టు, నువ్వు 500 కొట్టు, నువ్వు మన డబ్బులు బాగా తీసుకున్నావు కదా, నీకు స్లాట్లు బాగా వచ్చినాయి కదా, నువ్వు ఆటోపులు బాగా తీసుకున్నావు కదా, నువ్వు 5,000 పోయి, నువ్వు 10,000, నువ్వు 50,000 అనే సిస్టమ్ మన దగ్గర లేదు. 4th పర్సన్ వచ్చిన ప్రతి దగ్గర నుంచి 20% రాయల్టీ ఇన్కమ్ సిస్టమ్ తీసుకొని మళ్ళీ తిరిగి సిస్టమ్ మనకి ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత లెవెల్ ఇన్కమ్. లెవెల్ ఇన్కమ్ వచ్చి యూ ఆల్సో ఎర్న్ ఇన్కమ్ విత్ యువర్ రిఫరల్ ఆర్ రిఫరల్డ్ బై అదర్. ఈ లెవెల్ ఇన్కమ్ అంటే తెలుసు, ఇందాక మనము థర్డ్ పర్సన్ దగ్గర 50% రాసుకున్నాం, మరి మిగతా 50% ఏమైందయ్యా అంటే ఇగో ఇట్లా లెవెల్ ఇన్కమ్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ ద్రాక్షాయని మేడం ఉన్నారు, ఆమె కింద రమేష్ సార్ ఉన్నారు, ఆమె కింద డైమండ్ స్వామి ఉన్నారు. డైమండ్ స్వామి $100 మూడో వ్యక్తిని తీసుకొచ్చాడు, తనకు $50 వచ్చాయి. మిగిలిన $50 డైమండ్ స్వామి పైన రమేష్ సార్కి, రమేష్ సార్ పైన ద్రాక్షాయని మేడకి, ద్రాక్షాయని పైన నాకు, నా పైన గఫూర్ సార్కి, గఫూర్ సార్ పైన ఆయన అప్లైన్ లెవెల్ ఉన్నారు. అట్లా మొత్తం 7 లెవెల్స్కి ఆ $50 డివైడ్ చేస్తుంది. 50 డివైడెడ్ బై 10 మెంబర్స్ అంటే ఎంత వచ్చినా కానీ ఒక $5 వేసుకుంటే $5 వస్తుంది. అర్ధ పావు వచ్చినా పావు ఇస్తుంది, ఆటాన్ వచ్చిన ఆట ఇస్తుంది, చారాన్ వచ్చినా చారాన్ ఇస్తుంది. ₹1,00,000 వచ్చినా ₹1,00,000 డివైడ్ చేస్తుంది. ఇది లెవెల్ ఇన్కమ్. మరి
4 మెంబర్స్ అయ్యారు. మరి ఇంకా కొంతమంది సార్ ఉన్నారు, మన జాన్వల్లి సార్ ఉన్నారు, ఇంకా ఎక్కువ మంది మేడం ఉన్నారు, సంధ్య మేడం ఉన్నారు, ఒక 50 మందిని చేస్తున్నారు, ఇంకొకరు 100 మందిని చేస్తున్నారు. ఎలా జరుగుతుంది అంటే ఈ 4th పర్సన్ అయిపోయినాక మళ్ళీ 5th పర్సన్ మొదటి పర్సన్గా అతను మారిపోవడం జరుగుతుంది. అందుకే ఇక్కడ 5th పర్సన్ జాయిన్స్ బట్ హీ ఈజ్ కన్సిడర్ యాజ్ ద ఫస్ట్ పర్సన్ అండ్ సో ద సీక్వెన్స్ స్టార్ట్స్ అగైన్. అంటే మళ్ళీ ఫస్ట్ మీకు ఎలా అయితే చెప్పామో 20%, 100%, 50%, 80% అదే విధంగా రావడం జరుగుతుంది. ఓకే, సరే. ఇక్కడ స్లాట్స్ చూసుకుంటే 5, 10 తర్వాత స్లాట్లు పెంచే ప్రతి క్రమము డబల్ అవుతుంది. కావాలంటే అబ్జర్వ్ చేయండి. 10 తర్వాత 20, 20 తర్వాత 40, 40 తర్వాత 80, 80 తర్వాత 160, 160 తర్వాత 320, 640, 1280, 25 60, 51 20, 10,240, 20,480. ఇలా మొత్తం 13 స్లాట్లు డివైడ్ చేస్తే ఈ 13వ స్లాట్లోకే డైరెక్ట్గా వచ్చిండు ఒక పర్సన్ అనుకుంటే, ఆ పర్సన్ తర్వాత ఎవరైతే 13 స్లాట్లోకి వస్తారో వాళ్ళ దగ్గర నుంచి అమౌంట్ కలెక్ట్ చేసుకొని మొదటగా ఉన్న పర్సన్కి సిస్టమ్ అనేది డిస్ప్యూట్ ఇవ్వడం జరుగుతుంది. అది ఏ విధంగా 20,480తో వచ్చినప్పుడు పర్సన్ 80% ఆటోపుల్కి తీసుకెళ్తుంది కదా, ఆ 80%ని ఇక్కడ ఫస్ట్ ఇవ్వడం. తర్వాత మనం చెప్పినట్టుగా 20,480 రావడానికి ఇలా తీసుకున్న అమౌంట్ కలెక్ట్ చేసుకొని నీకు ఫస్ట్ రౌండ్లో 20,480 అమౌంట్ ఏదైతే సిస్టమ్ చెప్పిందో అది ఇవ్వడం జరుగుతుంది. మనం ఆటోపుల్ పెట్టేటప్పుడు చాలా మంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. అదేంటిది, ఫస్ట్ $5 $5 కదా, 2.5 వచ్చిందని కొంతమంది కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో సిస్టమ్కి నువ్వు ఫస్ట్ ఎంత ఇచ్చావో అది ఇచ్చింది, తర్వాత వచ్చేది ఇచ్చింది, తర్వాత వచ్చేది మొత్తం నీకు ఇవ్వాల్సిన $5 నీకు అక్కడ ఇస్తుంది. ఇక్కడ మనకి స్లాట్లు అనుకున్నాం. ఇక్కడ ఏంటా స్లాట్లు అంటే 1 నుండి 9 స్లాట్లు. వాయిస్ క్లియర్ ఉందా మేడం? స్క్రీన్ అంతా క్లియర్ కదా? క్లియర్ సార్, క్లియర్. ఓకే, సో ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వని వాళ్ళని కూడా మీరు జాయిన్ చేయండి. ప్లాన్ ప్రజెంటేషన్ అనేది మీరు వింటారు. ఆయన ఐడి వేయలేదు కదా ఎందుకు జాయిన్ అవ్వాలని అనుకోకండి. ఈరోజు మనం చెప్పింది నేర్చుకున్న తర్వాత తప్పకుండా ఎవరైనా ఇందులోకి రావాల్సిందే. ఎందుకు చెప్తాను మీకు, ఈ ప్లాన్ అంతా అయిపోయిన తర్వాత ఎందుకు మన సిస్టాన్ని అందరూ విపరీతంగా చేస్తారనేది మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ యూఎస్డిటీ మనకి BEP20 అంటే BNB స్మార్ట్ చైన్ అనేది గ్యాస్ ఫీజులలో అత్యంత తక్కువ గ్యాస్ ఫీజు తీసుకున్నది BNB స్మార్ట్ చైన్. ఇది ప్రీవియస్ సబ్జెక్ట్లో మనం నేర్చుకున్నాం. ఇక్కడ యూఎస్డిటీని కూడా మనం BEP20కే మనం మార్చుకొని ఈ సిస్టమ్ ద్వారా ఎర్న్ చేస్తున్నాం. ఓకే, ఇక్కడ స్లాట్స్ 1 నుండి 9కి ఒకలాగా, 10 నుండి 13కి ఒకలాగా డివైడ్ చేశారు. ఎందుకు డివైడ్ చేశారో మనకు ఒక్కసారి అబ్జర్వ్ చేద్దాం. ఇందాక మీకు చెప్పాను బుక్ పెన్ను పెట్టుకొని రాసుకోండి అని. ఇక్కడ మీరు ఈ డయాగ్రామ్ వీలైతే స్క్రీన్ షాట్ తీసుకున్నా పర్వాలేదు. ఫస్ట్ పర్సన్ వచ్చినప్పుడు రిఫరల్ ఇన్కమ్ 20% ఇన్కమ్ మీకు వస్తుంది అని చెప్పాం. 80% ఎటు వెళ్తుంది? ఆటోపుల్కి వెళ్తుంది. ఓకే, 20% మీకు వస్తే 80% ఆటోపుల్కి తీసుకెళ్తున్నారు. అది ఎక్కడి నుంచి? స్లాట్ 1 నుండి 9 వరకు అదే విధానాన్ని పాటిస్తుంది. రెండో వ్యక్తి వచ్చినప్పుడు 100% మీరు 500 పెట్టినా 500 మీకే, 50,000 పెట్టినా 50,000 మీకే, 5 లక్షలు పెట్టినా 5 లక్షలు మీకే. కానీ మూడో వ్యక్తి వచ్చేసరికి 50% మీకు ఇచ్చి, ఇప్పుడు నేను చెప్పాను కదా అప్ టు 10 అప్లైనర్స్కి ఇస్తుంది. $1 వచ్చినా ఒక్కొక్క $1 చొప్పున 10 మందికి వస్తుంది. $0.50 వచ్చినా $0.50 చొప్పున 10 మందికి వస్తుంది. ఇక్కడ మీరు 50% తీసుకుంటారు, 50% అప్లైనర్కి ఇస్తారు. ఇకపోతే రాయల్టీని 20% తీసుకొని 80% మీకు ఇస్తుంది. అంటే ఒక్కసారి చూడండి, ఈ రాయల్టీ గురించి నేను మళ్ళీ చెప్తాను. ఆల్రెడీ చెప్పాను కదా, మీకు ఏదైనా మనకి టూర్స్ కానీ లేకపోతే ఏదైనా కండక్ట్ చేయడానికి కానీ ఏదైనా అవసరం పడితే ఒక నిధిలాగా, అంటే ఒక ఫండ్ లాగా, ఆ ఫండ్ను మనకి రాయల్టీ నుంచి తీసి ఇవ్వడం జరుగుతుంది. మీరు ఇక్కడ చూడండి 20%, తర్వాత 100% అంటే 120%, 50% అంటే 170%, 80% అంటే 250% మీకు వస్తుంది. అంటే 10,000 రూపాయలు మీరు పెట్టుబడి పెడితే మీరు ఒక 4 మెంబర్స్ని చేస్తే మీకు 250 అంటే దానికి డబుల్, అంటే 10,000కి డబుల్ ఎంత అవుతుంది? 20,000. ఇంకా 50 ఎక్స్ట్రా అంటే 25,000 రూపాయలు కేవలం 4 మెంబర్స్ని చేస్తే స్పాట్ ఇన్కమ్గా వస్తుంది. క్లియరా? 1 నుండి 9 స్లాట్ల వరకు ఇదే విధానాన్ని అనుసరిస్తుంది. ఇకపోతే స్లాట్ 10 నుంచి 13 వరకు మొదటి వ్యక్తి ఎప్పుడైతే వస్తున్నాడో అతని దగ్గర నుంచి 40% రిఫరల్ ఇన్కమ్ ఇచ్చింది. ఫస్ట్ ఏమో 20%,
ఇప్పుడేమో 40%, అంటే 20% పెరిగింది. 60% మాత్రమే ఆటోపుల్ తీసుకెళ్తుంది. మిగతా అన్ని సేమ్ టు సేమ్ 100%, 50%, 80%. ఓకే, 10 నుంచి 13 స్లాట్ని ఎందుకు వేరు చేశారనంటే 10 నుంచి 13 స్లాట్లు 6 విడతలలో రావు, 5 విడతలలోనే వస్తాయి. కాబట్టి వీటిని వేరుగా చేయడం జరిగింది. సో ఈ అందరి డౌట్ ఏంటా డౌటు, డాలర్స్ ఎలా వస్తాయి? మీకు ట్రస్ట్ వ్యాలెట్ ఓపెన్ చేసి చూపించాను. ఫోన్పేలో డబ్బులు పంపిస్తారు, మనం డాలర్స్ పంపిస్తాం. ఒకవేళ మీకే ఆటోపుల్ వచ్చి $100 పడితే ఈసారి డబ్బులు మేమే ఇస్తాము, డాలర్స్ మేమే కొంటాం. సో డాలర్స్ ఎట్లా వస్తాయి అర్థమైంది, డాలర్స్ ఎవరు కొంటారు ఎవరు అమ్ముతారు అర్థమైంది. ఇకపోతే మూడవ క్వశ్చన్, 20 టైమ్స్ మనకి రెట్టింపు అని చెప్పారు కదా, ఏ విధంగా వస్తుంది అనేది ఆ 20 టైమ్స్ అనేది ఇక్కడ మీకు గమనిస్తాను. ఇక్కడ మీకు స్లాట్ 1లో $5 తోటి మీరు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫస్ట్ రౌండ్ $5 ఇస్తుంది. అంటే మీరు పెట్టిన $5లకు ఫస్ట్ విడతలో $5 వస్తుంది, రెండవ విడతలో $10 వస్తుంది, మూడవ విడతలో $15 వస్తాయి, నాలుగవ విడతలో $20 వస్తాయి, ఐదవ విడతలో $25 వస్తాయి, ఆరవ విడతలో $25 వస్తాయి. అంటే ఇప్పుడు చూడండి 25, 25, 50, 50 + 20 70, 70 + 15 85 + 10 95 + 5 $100. అంటే $5 పెట్టి ఇన్వెస్ట్మెంట్ చేసిన వ్యక్తికి $100 వస్తాయి. ఓకే, కాల్ వచ్చింది, వాయిస్ కట్ అయిందా ఉందా? వాయిస్ క్లియర్ సార్, క్లియరా? ఓకే, సో మీకు అర్థమైంది కదా. ఇక్కడ రౌండ్ని మీరు 6 విడతలు అంటే ఫర్ ఈచ్ పర్సన్ టు ప్రొవైడ్ 20 టైమ్స్ ఆఫ్ బెనిఫిట్ $5 × 20 = $100 ఇక్కడ మనకి క్లియర్గా చెప్పడం జరిగింది. సో ఇక్కడ కనిపిస్తుంది కదా, కనిపిస్తుంది. సో ఇక్కడ చూడండి $5 కనిపిస్తుంది, ఇక్కడ 10, 15, 20, 25 కనిపిస్తుందా అండి? కనిపిస్తుందా? తర్వాత మళ్ళీ ఇక్కడ 25, ఇది మీరు గమనించాల్సింది. ఇక్కడ టోటల్గా $100 వచ్చాయి. క్లియరా? ఇది ఫస్ట్ $5. ఇంకా మనము చాలామంది ఏం చేస్తున్నారు, రౌండ్స్ స్లాట్స్ పెంచుతున్నారు. సో ఇక్కడ రౌండ్ వచ్చేసి సెకండ్ రౌండ్, దీనికి ఎంత ఇన్వెస్ట్మెంట్ $10. ఈ $10 ఒకటే క్యాలిక్యులేట్ చేయొద్దు, 5 + 10 అప్పుడు ఎంత అవుతుంది? 15 అవుతుంది, అంతేనా? $15తో మీరు ఫస్ట్ స్లాట్ సెకండ్ స్లాట్ తీసుకుంటారు. తీసుకున్నప్పుడు ఏమవుతుంది, $5 ఆటోపుల్ వస్తుంది, ఫస్ట్ $10 అంటే $15 వస్తుంది. రెండవ రౌండ్లో $10 వస్తుంది, $20 వస్తుంది, అంటే $30 వస్తుంది. తర్వాత $15 వస్తుంది, $30 వస్తుంది, ఇట్లా $45 వస్తుంది. ఎవరైతే 3 స్లాట్లు చేయాలి అనుకుంటే $5, $10 + $20, 3 స్లాట్లు చేయడానికి 5, 10, 20 అంటే $35 అవుతాయి. $35 మీకు ఆటోపుల్ కూడా $5, $10, $20 ఈ విధంగానే మళ్ళీ ఆటోపుల్ పడుతుంది. సెకండ్ రౌండ్ కూడా 10, 20, 45 ఈ విధంగా మీకు ఆటోపుల్స్ అనేది రావడం జరుగుతుంది. అలా ఎన్నిసార్లు వస్తుంది? 6 విడతలుగా వస్తుంది. ఇలా మీరు ప్రతి స్లాట్ని డివైడ్ చేసుకోండి. మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ అనేది చేయండి. ఇక్కడ చూడండి, మీరు ఎంత ఇన్వెస్ట్మెంట్ అని చేయండి. ఇక్కడ చూడండి 320 పెట్టాడు, 320 వచ్చింది. 160 పెట్టాడు, 160 వచ్చింది. 80 పెట్టాడు, 80 వచ్చింది. 40 వచ్చింది, 20 వచ్చింది, 10 వచ్చింది, 5 వచ్చింది. మొత్తము తను ఎంతైతే ఇన్వెస్ట్మెంట్ చేసిండో ఆ యొక్క ఇన్వెస్ట్మెంట్ ఫస్ట్ రౌండ్లోనే వచ్చింది. క్లియర్గా అర్థమవుతుందా? రెండవసారి మీరు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టారో
ఆ ఇన్వెస్ట్మెంట్ ఇక్కడ క్లియర్గా కనిపిస్తుందండి. మార్పు చేస్తున్నాను, మీకు అర్థం కావట్లేదు. రెండవసారి ఏం జరిగింది ఇక్కడ, ఒక 3 నెలలకు 6 నెలలకు ఫస్ట్ రౌండ్ వచ్చింది. రెండవ రౌండ్ ఇలా వస్తుంది, $10, $20, 40, 80, 120, 320, 640. ఎందుకంటే ఒక పర్సన్కి మ్యాటర్ అర్థమే, డైరెక్ట్ 1 నుంచి 7 స్లాట్లు ధన్మని కొట్టేసిండు. తనకు కూడా ఆటో పుల్స్ ఈ విధంగానే పడుతుంది. సో తర్వాత మనకి మూడవ రౌండ్, ఇది కొంచెం ప్రత్యేకంగా ఉంటుంది. ఒకసారి చూడండి. సో ఇక్కడ క్లియర్గా కనిపిస్తుందా మేడం నేను డ్రా చేసేది? కనిపిస్తుందండి. ఓకే, ఇక్కడ చూడండి. ఒక వ్యక్తి 7 స్లాట్లు తీసుకున్నాడు, తనకు వదిలేసాడు, ఇంకా మర్చిపోయాడు. ఓకే, ఇక్కడ చూడండి, 7 స్లాట్లు తీసుకున్నాడు. ఫస్ట్ రౌండ్ వచ్చింది, సెకండ్ రౌండ్ వచ్చింది, సరే వచ్చింది లేదా అయిపోయింది. తన కింద ఒక 4గురిని చేశాడు, ఇందాక చెప్పిన ABCD లాగా. చేసిన తర్వాత తనకి ఫస్ట్ రౌండ్ ఇక్కడ $15 వచ్చాయి కదా. ఈ $15 వచ్చినప్పుడు ఇందులో నుండి $5 మీ యొక్క అప్లైనర్కి వెళ్ళిపోతాయి. అది మీకు తెలియదు, మీకు సంబంధం కూడా లేదు. అది డీసెంట్రలైజేషన్ ప్రోగ్రామ్ ద్వారా వెళ్ళిపోతుంది. తర్వాత రెండవ రౌండ్ మనకి రెండవ స్లాట్ $30 కదా. మూడవ రౌండ్ వచ్చేసరికి ఈ $30 వెళ్ళి మళ్ళీ $10 మీ అప్లైనర్కి వెళ్తాయి. మూడో రౌండ్లో $60 వెళ్ళి సేమ్ మళ్ళీ $20 వెళ్తాయి. నాలుగవ రౌండ్లో $120 పడితే $40 వెళ్తాయి. ఐదవ రౌండ్లో $240 పడితే $80 పడతాయి. ఇక ఇక్కడి నుంచి గమ్మత్తుగా ఉంటుంది. $480 మీకు వస్తే ఆటోమేటిక్గా మీ అప్లైనర్కి $160 వస్తాయి. ఎందుకంటే ఇది మూడవ రౌండ్లో ఐడి విల్ బి జనరేటెడ్. ఇక్కడ చూడండి, ఐడి విల్ బి జనరేటెడ్ అగైన్ కమ్స్ థర్డ్ టైం. అంటే మీకు ఎప్పుడైతే థర్డ్ టైం ఆటోపుల్ వస్తుందో అగైన్ ఎవ్రీ టైం అని చెప్తున్నాడు. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, ఎవ్రీ టైం కమ్స్ థర్డ్ రౌండ్. ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సింపుల్గా, మీరు ఎక్కడైతే ఆటోపుల్ థర్డ్ పర్సన్కి వస్తుందో మీ అప్లైనర్కి ఆటోమేటిక్గా దానికి సంబంధించిన డాలర్ పోతుంది. అందుకనే ఇక్కడ కింద చైన్ సిస్టంలు వేయకుండా మీరు డైరెక్ట్గా వేసుకుంటే మీకు వచ్చే ప్రతి వ్యక్తి మీద, అతనికి మూడో రౌండ్ వచ్చిందంటే మీకు డబ్బులు వస్తాయి. రెండో వ్యక్తి ఆయనకు మూడో రౌండ్ వచ్చిందంటే మీకు డబ్బులు వస్తాయి. మూడో వ్యక్తి ఆయనకు 3 రౌండ్ వచ్చిందంటే మీకు డబ్బులు వస్తాయి. నాలుగో వ్యక్తి 5, 6, 7, 8, 9, 10. ఇప్పటి వరకు అయితే నేను 35 మందిని డైరెక్ట్ చేశాను. ఒక మేడం అయితే 100 మందిని డైరెక్ట్ చేశాను. ఆ 100 మంది $5 అనుకున్నా వాళ్లకు మూడవ రౌండ్ $15 వస్తే ఆమెకు $5 వెళ్ళిపోతాయి. ఇప్పుడు ఆమె 100 మందిని డైరెక్ట్ చేసింది అంటే 100 × 5 $500 వాళ్ళ పేరు మీద ఆమెకి వెళ్ళిపోతాయి. ఇది సిస్టమ్ యొక్క గొప్పతనం. ఇక మళ్ళీ తర్వాత యాజ్ ఇట్ ఈస్గా 4వ రౌండ్, 5వ రౌండ్, 6వ రౌండ్ అనేది రావడం జరుగుతుంది. సో అదేవిధంగా ఇక్కడ మనం మాట్లాడుకుంటున్నట్టుగా 7 అయిపోయింది. 8వ స్లాట్లు కూడా 6 విడతలలో వస్తుంది. ఓకే, తర్వాత 6 విడతలలో వస్తుంది. ఎంత వస్తుంది సార్? $640 వస్తాయి. $640 అంటే సుమారుగా 64,000 వస్తాయి. ఇక్కడ 64,000తోనే అయిపోలే, ఇంకొద్దిగా 6 నెలలు గడిస్తే 1280 వస్తాయి, 1,20,000 వస్తాయి, లేదా 1,30,000 వస్తాయి. అయిపోయింది. 9వ రౌండ్ ఎంత సార్? ఈసారి $1,20,000 పెట్టిన వ్యక్తికి $1,20,000 వచ్చేస్తాయి. రెండవ రౌండ్ వస్తే ఆయన పెట్టిన దానికి డబుల్ వస్తుంది. చూడండి, కనిపిస్తుంది కదా, 2560 వస్తుంది. సరే, ఇలా ప్రతి స్లాట్ని మనం తీసుకుంటే 10వ రౌండ్లో 6 విడతల్లో రావు, 5 విడతలలో వస్తుంది అని చెప్పాను. ఇక్కడ చూడండి, 2,560 × ₹100 యావరేజ్ వేసుకున్నా కూడా 2,50,000 పెట్టాడు అనుకుందాం. ఆయనకు ఫస్ట్ రౌండ్ 2 లక్షలు వస్తుంది, తర్వాత 5 లక్షలు వస్తుంది, తర్వాత 10 లక్షలు వస్తుంది, తర్వాత 15 లక్షలు వస్తుంది, తర్వాత 18 లక్షలు వస్తుంది, తర్వాత టోటల్గా 5,200 × ₹100 వేసుకుంటే 1, 10, 100, 1000, 10,000, లక్ష, 10 లక్షలు, 51 లక్షలు ఆయన పెట్టిన దానికి 5 విడతలలో రావడం జరుగుతుంది. 6 విడతలు కాదు, 5 విడతలు. 6 నెలలు వేసుకున్న 6, 5, 33 సంవత్సరాలలో ఇది కంప్లీట్ అవుతుంది.
2.5 year, 3 years కూడా కాదు. ఎందుకు 2.5 year నేను చెప్తాను ఇప్పుడు మీకు. అట్లా 13 స్లాట్స్ చేసుకుంటే 13 స్లాట్లో ఇక్కడ మీకు గమ్మత్తైన విషయం చూడండి. మూడవ వ్యక్తికి $81,920 వస్తే 13వ స్లాట్ చేసిన మీ కిందున్న వ్యక్తికి 3వ రౌండ్ ఆటోపుల్ వచ్చినప్పుడు మీకు ఇక్కడి నుంచి తనకు మళ్ళీ $20,480 సిస్టము ఇవ్వడం జరుగుతుంది. తను పెట్టిన అమౌంట్ వచ్చింది, రెండవ రౌండ్ వచ్చింది, మళ్ళీ మూడో వ్యక్తి నుంచి మూడో రౌండ్ ఆటోపుల్ నుంచి మళ్ళీ $20,480 వచ్చింది. ఫస్ట్ చూస్తే $5 కానీ 13వ స్లాట్ చూస్తే $20,000 అవుతుంది. ఇది సిస్టమ్ యొక్క గొప్పతనం. మరి దీనికి ఎన్ని చెప్పారు, మరి కండిషన్స్ లేవా సార్ అంటే కండిషన్స్ కూడా ఉన్నాయి. ఎందుకు లేవు కండిషన్స్? చాలా మంది అడుగుతున్న క్వశ్చన్ ఏంటంటే ఒక పర్సన్ని ఖచ్చితంగా చేయాలనా సార్ అని అడుగుతున్నారు. కండిషన్స్లో టర్మ్స్ ఏమ్స్ ఉన్నాయో ఒకసారి చదువుదాం క్లియర్గా. నాకు పెద్దగా ఇంగ్లీష్ రాదు, ఏమైనా గ్రామర్ మిస్టేక్లు పోతే దయచేసి ఎవరు ఇబ్బంది పడొద్దు. నాకు వచ్చిన పరిజ్ఞానాన్ని బట్టి నేను చెప్తున్నాను. టర్మ్ కండిషన్ అంటే మనకి సింపుల్గా 4 కండిషన్లు 5 కండిషన్లు ఉన్నాయి. ఆటోపుల్ ఇన్కమ్ ఫ్రమ్ ద స్లాట్ మీన్స్ దట్ యూ హ్యావ్ టు ఇంట్రడ్యూస్ అట్లీస్ట్ 1%. ఇక్కడ రాసిండు కదా క్లియర్గా. పీడిఎఫ్ని అయితే ఎవరైతే మిస్గైడ్ చేయలేరు కదా. ఓకే, అట్లీస్ట్ 1% అన్నాడు. ఓకే, అదర్వైజ్ ద ఆటోపుల్ ఇన్కమ్ యూ గెట్ విల్ గో టు యాక్టివేట్ అదర్ స్లాట్ అంటున్నాడు. చూడండి ఏమంటున్నాడంటే ఆటోపుల్ ఇన్కమ్ వచ్చిన తర్వాత నువ్వు ఏం సపోర్ట్ చేయకుండా ఒక పర్సన్ వేయకుండా ఏం లేదు, నేను ఏం చేయను, నెక్స్ట్ అదర్ స్లాట్ తీసుకుపోతా అంటున్నాడు. క్లియరా? రెండవది, ఆల్ ద స్లాట్స్ కెన్ బి యాక్టివేటెడ్ ఎట్ ద సేమ్ టైమ్ బట్ ఈవెన్ ఇఫ్ ద ఆటోపుల్ ఇన్కమ్ కమ్స్ ఇట్ విల్ బి ఆన్ హోల్డ్. ఓకే, అన్ని స్లాట్లు కొట్టినావు కూర్చున్నావు, ఈవెన్ ఇఫ్ ద ఆటోపుల్ ఇన్కమ్ నీకు ఆటోపుల్ రాకపోవడానికి సమస్య లేదు, ఆటోపుల్ ఇస్తా, ఇట్ విల్ బి ఆన్ హోల్డ్, దాన్ని మాత్రం హోల్డ్లో పెడతాడు. ఎక్కడ పెడతాడు? ఇన్ఫినిటీ ఇన్కమ్లో పెడతాడు. దెన్ అట్లీస్ట్ 1% ఈజ్ రీచ్డ్ ఇన్ ఈచ్ స్లాట్. ఇక నీకు అప్పుడు ఆటోపుల్ పడ్డ తర్వాత సరే ఏదో బాధ భరించలేక ఒక పర్సన్ వేసావు, నీ డబ్బులు పెట్టావు, నీ ఇంట్లో లేదో వాళ్ళదో, దెన్ ఆటోపుల్ ఇన్కమ్ విల్ బి రిలీజ్డ్ ఫర్ దట్ స్లాట్. అంటే నువ్వు 6 స్లాట్లు కొట్టావు ఈరోజు, నీకు 6 స్లాట్లు 6 రౌండ్లు ఇస్తా, నువ్వు ఎప్పుడైతే పర్సన్ చేస్తావో అప్పుడు నీ ట్రస్ట్ వ్యాలెట్లకు పంపిస్తా. ఇది రెండవ కండిషన్. మూడవ కండిషన్ ఏంటిది? ఇఫ్ యూ హ్యావ్ అదర్ స్లాట్ నాట్ ఇన్యాక్టివేటెడ్ దెన్ ద పర్సన్ యూ రిఫర్డ్ నీడ్ నాట్ వెయిట్ ఫర్ యూ. ద పర్సన్ ఇఫ్ అప్లైనర్ హూ ఈస్ ఇన్ యాక్టివేషన్ ఇన్ అదర్ స్లాట్స్ విల్ గో డౌన్. ఇది మనందరికి తెలిసిందే. మీరు 2 స్లాట్లు కొట్టుకున్నారు, మీకు కింద 10 కొడతా అన్నాడు అనుకోండి, ఎవరికి పోతుంది? ఆటోమేటిక్గా మీకు 2 వరకు మీకు వచ్చి మిగిలిన 8 మీ అప్లైనర్కి పోతాయి. కాబట్టి ముందుగాల మీరు ర్యాంకులు అప్డేట్ చేయండి అని చెప్తున్నాం. ఇకపోతే 4th కండిషన్, ఇఫ్ యూ రిసీవ్ రాయల్టీ ఇన్కమ్ ఓన్లీ వెన్ యూ రిఫర్ అట్లీస్ట్ 4 members డైరెక్ట్లీ. చాలా మంది అడిగారు ఇందాక రాయల్టీ ఇన్కమ్ నువ్వు ఎట్లా ఎలిజిబుల్ అవుతావు అంటే, నువ్వు ప్రతి స్లాట్లో 4 members చేస్తే ఆ స్లాట్కి సంబంధించిన రాయల్టీ ఇన్కమ్కి నువ్వు ఎలిజిబుల్ అవుతావు. నువ్వు ఒకటే స్లాట్లో 4 చేసినావు, ఓకే, మిగిలిన 10 స్లాట్లు కొట్టినావు కానీ 1-2 చేసి వదిలేసినావు. మరి ఆ 4th person చేయలేదు కాబట్టి రాయల్టీ ఇన్కమ్కి నీకు వెళ్ళదు. 4వ పర్సన్ రాయల్టీ ఇన్కమ్ నువ్వు ఒకటే స్లాట్ చేసిన వాటికి $5 20% అంటే $1 వెళ్ళింది, దానికి సంబంధించిన రాయల్టీ ఇన్కమ్ మాత్రమే నీకు వస్తుంది. అంతవరకే ఎక్స్పెక్ట్ చేయి, ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయకు అంటున్నాడు. 5వది, స్లాట్ హ్యావ్ టు బి యాక్టివేటెడ్ ఓన్లీ ఇన్ సీక్వెన్సీ. ఇది మనకు తెలుసు, స్లాట్స్ యాక్టివేటెడ్ అని సీక్వెన్సీగా చేయమంటున్నాడు. సో ఇవండి కండిషన్స్ అనేది చాలా క్లియర్గా, పెద్ద కండిషన్స్ ఏం లేవు, అర్థం కాని విషయాలంటూ ఏమీ లేవు. ఆల్రెడీ మనం అందరము ఈ క్రిప్టో కరెన్సీలో ఉన్న వాళ్ళమే, నలుగురిని చేసిన వాళ్ళమే. తక్కువ నోములు నోసి తక్కువ పూజలు చేసి ఎక్కువ అడుగుతారు చూడండి, వరాలు అడిగితే ఎక్కడా వర్తించదు. ఎక్కువ నోములు నోసి ఎక్కువ వరాలు అడిగితే దేవుడు అనేది కరుణిస్తాడు. మనం చేసేది 5 స్లాటు, మనం చేసేది $5తో ఒక స్లాటు, కానీ మనము 7వ స్లాటు 8వ స్లాట్ రాయల్టీ ఇన్కమ్ గురించి అప్పుడప్పుడు ఆలోచిస్తూ ఉంటాం, అవి రావు. అవి బ్లైండ్గా మీరు మర్చిపోండి. ఏ స్లాట్ చేస్తారో ఆ స్లాట్ వరకు మీరు ఎన్నైతే రాయల్టీ ఇన్కమ్ పంపిస్తారో అదన్నిటికీ మీరు రాయల్టీ ఇన్కమ్కి ఎలిజిబుల్ అవుతారు.
ఇది మన యొక్క ఎవర్ గ్రీన్ సిస్టమ్ యొక్క గొప్పతనము, ఇన్ఫినిటీ సిస్టమ్ యొక్క గొప్పతనము. ఇక్కడ మీకు 2 విషయాలు గుర్తుపెట్టుకోండి. అలవాటుగా వచ్చిన పొరపాటుగా వచ్చిన ప్రీవియస్ సిస్టంలో మనము చాలా చేసి ఇన్కమ్ తీసుకున్న వ్యక్తులలో నేను ఒక వ్యక్తిని. పెర్లవిన్ నాకు తల్లి లాంటిది ఎలా అయితే అన్నానో ఎవర్ గ్రీన్ కూడా అలాంటిదే. అక్కడ నేను చేసిన వర్క్ మీకన్నా ఎక్కువ చేశాను, మీకన్నా ఎక్కువ కష్టపడ్డాను, మీకన్నా ఎక్కువ మెంబర్స్ని కూడా తెచ్చాను. అయినా కూడా మళ్ళీ నాకు నా యొక్క అప్లైనర్ గఫూర్ గారు ఈ యొక్క అవకాశం ఇవ్వగానే ఎందుకు ఏంటిది అని నేనేం ఆలోచించలేదు. ఎందుకంటే ప్రతిదీ మనము నేర్చుకోవాల్సిందే జర్నీ. ఈ జర్నీలో మనము ఒక్కొక్కసారి కొన్ని కోల్పోతాము, కొన్ని నేర్చుకుంటాము, కొన్ని తెలుసుకుంటూ ముందుకు సాగిపోతాం. నాకు వచ్చు కదా, నాకు వస్తాయి కదా, ఫుల్ డబ్బులు నేను సంపాదించాను కదా అంటే మబ్బులో నీళ్ళు చూసుకొని కుండలో నీళ్ళు బారబోసుకున్నట్టు అవుతుంది. ఆ వర్షం పడదు, ఈ కుండలో నీళ్ళు అయిపోతాయి. మబ్బులో చూసి కుండలో నీళ్ళు బారబోసుకోకండి. ఈ సామెత మీకు అర్థమైతే చాలా ఎక్సలెంట్ ఉంటుంది. నాకు ఒక 10 years బ్యాక్ మా గురువు గారు, మా ఆర్ఎస్ఎం గారు చెప్పిన విషయం ఇది. మీరు ఎంత కష్టపడ్డా మీరు ఎప్పుడు సక్సెస్ అయినారంటే మీ యొక్క ఆర్థిక పరిస్థితి, మీ పిల్లల యొక్క స్టడీ, మీ పిల్లల యొక్క ఫ్యూచరు, పెళ్ళి అయితే పెళ్ళిళ్ళు, పిల్లలైతే పెళ్ళిళ్ళు, స్టడీ అయితే స్టడీ, ఆ తర్వాత మీరు కొనుక్కునే కారు, మీరు వాడే మొబైలు, మీ యొక్క హౌజు, ఇవేవి కూడా ఈఎంఐలో లేకుండా ఉంటే అప్పుడు మీరు ఖచ్చితంగా సక్సెస్ అయినట్టే. కానీ ఇవన్నీ కూడా మీకు ఈఎంఐలో ఏదో ఒకటి ఈఎంఐలో ఉన్నది అని అంటే మీరు ఖచ్చితంగా సక్సెస్ కాలేదు అన్నట్టు. దానికి ఇన్ఫినిటీని నమ్ముకోమని చెప్పట్లేదు నేను, దానికి మీరు నేర్చుకోండి అని చెప్తున్నాం. సిస్టంలోకి, సబ్జెక్ట్లోకి ఎంటర్ అయ్యి వాటి గురించి మీకు ఎక్కడ పరిజ్ఞానం దొరికితే అక్కడ నేర్చుకోండి, తెలుసుకోండి. ఇలా తెలుసుకోవడం వల్ల మీ దగ్గరికి ఏదైనా సబ్జెక్ట్ వచ్చినప్పుడు మీరు అనలైజ్ చేసే శక్తి మీ దగ్గర ఉంటే అది ఫ్రాడ్ సిస్టమా, వేస్ట్ సిస్టమా, మంచి సిస్టమా మీరు పట్టుకోగలుగుతారు. పట్టుకుంటే ముందుకు వెళ్తారు, పట్టుకోకపోతే మీరు లాస్ అవుతారు. ఈ సిస్టంలో మనము ఎందుకు మనకి ఆటో పుల్స్ ముందుగా వస్తాయి, డబ్బులు ఎందుకు ఫాస్ట్గా 20 times వస్తాయనంటే గడిచిన 5 సంవత్సరాల నుంచి మీరు గమనించండి, ఏ సిస్టమ్ అయినా నార్త్లో అవతల స్టార్ట్ అయ్యి మన దగ్గరికి వచ్చేసరికి చాలా లేటుగా మనం లక్షలలో ఐడీలు, వేలల్లో ఐడీలు వేసినాం. కానీ ఇన్ఫినిటీ ఇన్కంలో మన అదృష్టం కొద్దీ మన యొక్క అప్లైనర్ల వల్ల స్టార్టింగ్ పీరియడ్లో ఇప్పటికి కూడా స్టిల్ 1500 ఐడి నెంబర్ దగ్గరే ఉన్నది అని అంటే మనం నిజంగా అదృష్టవంతులమని చెప్పుకోవాలి. ప్రీవియస్ తీసుకోండి, ఎవర్ గ్రీనే తీసుకోండి, నాది 2600 ఐడి నెంబరు, ఏపీ తెలంగాణకు వచ్చేసరికి అది 1800 ఐడి నెంబర్ వచ్చింది. అలాగే పెరల్విన్ అది తీసుకోండి, అంతకుముందు లక్షలలో తర్వాత మనకి ఇక్కడికి వచ్చింది. మన అదృష్టం ఏంటంటే ఇన్ఫినిటీ అనేది చాలా ఫాస్ట్గా వచ్చింది, ఫాస్ట్గా జాయిన్ అయ్యారు, ఫాస్ట్గా ఐడీలు అవుతున్నాయి, ఫాస్ట్గా ఆటోపులు వస్తున్నాయి. ఆటోపులలో నేనే 2 సార్లు, ఒక దాంట్లో స్లాట్ 2లో, స్లాట్ 3లో తీసుకున్నాను. మరి ఇంత మంచిగా చెప్తున్నారు కదా, నిజంగా మీరే పాటు సంపాదించారని మీరు అందరి క్వశ్చన్ కూడా రావచ్చు, చాలా మందికి ఉంటుంది, కానీ అడగలేరు. అడిగితే సార్ ఏమనుకుంటాడు అని, అది కూడా చూపిస్తాను. నేను ఈ సిస్టంలో 17వ తారీఖు మా నాన్న చనిపోయిన 10 days తర్వాత నాకు ఫోన్ చేయగానే అదొక ఆపర్చునిటీలా కనిపించింది. ఏం ఆలోచించలేదు. గఫూర్ సార్ చెప్పగానే $5 కావాలి అన్నాను. ఫలానా $5 అనగానే ఫస్ట్ కొట్టేసేయండి అని చెప్పాను. నా ఐడి నెంబర్ ఇక్కడ నుంచి గుర్తుపెట్టుకుంటారు మీరు అందరూ, నాకు తెలుసు. నా ఐడి నెంబర్ 438. ఓకే, నేను రిఫరల్ చేసిన పర్సన్స్ ఇక్కడ మీకు కనిపిస్తుంది. నేను నా టీంకు చెప్తూ నేను ఒక ఐడి వేయడానికి ప్రయత్నం చేస్తాను. ఇవన్నీ రిఫరల్ దాదాపుగా 35 నుంచి ఎంత లిస్ట్ వచ్చింది, 35 మెంబర్లను నేను డైరెక్ట్గా రిఫరల్ చేయడం జరిగింది. 35 మెంబర్స్ ఇప్పటి వరకు. నేను తీసుకున్న ఇన్కము $22,252. దీంట్లో నాకు వచ్చిన ఆటప్పులు గుర్తుపెట్టుకోండి, చిన్న అమౌంట్, కేవలం $30. కానీ నేను వర్క్ ద్వారా సంపాదించిన డాలర్లు 2252. దాన్ని మనం ఇండియన్ కరెన్సీలోకి మారిస్తే 2252 ఇంటూ 93 రూపీస్తో తీసుకున్నా కూడా 2,09,000 రూపాయలు. దీనికి గాను మళ్ళీ నేను సిస్టంలో 8 స్లాట్లు పెట్టుబడి పెట్టిన దానికి గాను దీంట్లో నుంచి 1,00,000 రూపాయలు తీసేసినా కూడా
1,00,000 రూపాయలు కేవలం 1 monthలో సంపాదించే కెపాసిటీ ఏదైనా ఉంది అని అంటే అది వన్ అండ్ ఓన్లీ క్రిప్టో కరెన్సీ మాత్రమే. దాంట్లో మనం ఇప్పుడు ఇన్ఫినిటీ ఇన్కమ్ వరల్డ్ 100% డీసెంట్రలైజేషన్ ప్రోగ్రాంలో అది పాసిబుల్ అయిందని చెప్పొచ్చు. ఇక్కడ చూడండి, రిఫరల్ తీసుకున్నాము. సో ఇంకొక 3 నిమిషాలలో నా యొక్క ప్లాన్ ప్రజెంటేషన్ పూర్తవుతుందండి. మీకు ఏం డౌట్స్ ఉన్నా కూడా ఇక్కడ అడగొచ్చు. ఇక్కడ చూడండి, 17 నేను స్టార్ట్ అయిన వెంటనే ఏం ఆలోచించకుండా ఈ పర్సన్ కాల్ చేశాను. సార్ పేరు దుర్గాప్రసాద్ గారు, దుర్గాదాస్ గారు. ఆయన కూడా ఎలా ఉన్నాడంటే ఒకటే మాట అన్నాడు, ఎంత సార్ అన్నాడు, $5 సార్ అన్నాను, వెయ్యండి అన్నాడు, అంతే. ఈ 443కి ఆల్రెడీ ఆ డబ్బులు వచ్చింది. అతను 1, 2, 5 అంటే చూడండి, రిఫరల్ ఇన్కమ్, సెకండ్ లెగ్ రిఫరల్ ఇన్కమ్, సెకండ్ లెగ్ స్లాట్ 1 ఇక్కడ చూడండి మీకు కనిపిస్తుంది. టోటల్గా ప్రతి ఇన్కమ్ మనం ఇక్కడ స్టేటస్లో కొడితే మనకి ఇక్కడ ఇన్కమ్ కనిపిస్తుంది. ఇలా ప్రతి ఒక్కరి ఇన్కమ్ చూడొచ్చు. ప్రతి ఒక్కరి ఇన్కమ్ మన కింద ఉన్న అప్లైనర్ ద్వారా వచ్చే ఇన్కమ్ మనకి ఎంత వస్తుంది అనేది ఇక్కడ రిఫరల్ ఇన్కమ్ ద్వారా క్లియర్గా, క్లారిటీగా, ఓపెన్గా ఉంటుంది. అంతా ట్రాన్స్పరెన్సీగా ఉంది మన యొక్క ఇన్ఫినిటీ సిస్టమ్. సో ఈ విధంగా వర్కింగ్ ఇన్కమ్ ద్వారా $2,000 అనేది ఎర్న్ చేయడం జరిగింది. మరి నేను చెప్పాను కదా, 3 నెలలు రియల్ ఎస్టేట్లో బాగా కష్టపడ్డాను, అయినా కూడా నేను అక్కడ సర్వేయర్ కలవాలి. మళ్ళీ వెంటనే క్రిప్టో కరెన్సీ పట్టుకున్నాను. 1 monthలో 1 lakh తీసుకున్నాను. ఇది అందరికీ పాసిబుల్ అయ్యే విషయం. సో ఇన్కమ్ అయింది, అర్థమైపోయింది మీకు. ఇన్ఫినిటీ అర్థమైపోయింది. ఇప్పుడు ఏమైనా స్టాప్ షేరింగ్ స్కేల్, ఇప్పుడు ఏమైనా డౌట్స్ ఉంటే మాట్లాడండి. ఈ అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా గఫూర్ సార్కి, అలాగే జాన్వలి సార్కి, తర్వాత సదావల్లి గారికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ ఆల్. గ్రేట్ సార్, గ్రేట్. నాగరాజ్ సార్, వండర్ఫుల్ సార్, వండర్ఫుల్ ప్రెజెంటేషన్. సార్ స్టార్టింగ్లో డౌట్స్ అడిగారు కదా, మళ్ళీ ఒకసారి అడగండి, క్లారిఫికేషన్ ఇద్దాము. అందరికీ అన్మ్యూట్ ఆప్షన్ ఇచ్చాను సార్. ఎవరైనా సరే మీ డౌట్లు ఉన్న వాళ్ళు అడగచ్చు. థ్యాంక్ యూ సార్ నాగరాజ్ సార్, చాలా క్లీన్ గా మాకు అందరికి అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేసినందుకు థ్యాంక్ యూ సార్. అడగండి సార్, మాట్లాడండి. గుడ్ ఈవినింగ్ మేడం. గుడ్ ఈవినింగ్ సార్. ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తున్నాను మేడం, 1 minute. స్క్రీన్ షేర్ అవుతుంది మేడం? అవుతుంది సార్. ఈ రోజు నాకు ఈ యాడ్ అయినాయి మేడం, ఎలా యాడ్ అయినాయి కూడా తెలియదు మేడం, ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తారా? 1491 నెంబర్. సార్ అక్కడ, హలో సార్, రమేష్ సారా? సరే సార్. ఓకే, 1491 అనే పర్సన్ యాడ్ అవ్వాడు సార్ మీ కింద. సార్ ఇవాళ ఎవరైనా ఐడి వేశారా మీ కింద? మా డౌన్లో వేసారు సార్. రైట్. ఇప్పుడు నేను ఇందాక థర్డ్ పర్సన్ గురించి చెప్పాను, గుర్తుందా మీకు? ఎస్ సార్. 50% మీకు డైరెక్ట్ ఇన్కమ్ వస్తే 50% 10 levelsకి ఇన్కమ్ వస్తుంది అని చెప్పాను, ఓకేనా? ఎస్ సార్. దాంట్లో ఫస్ట్ స్లాట్ మీద $0.25 యాడ్ అయింది, రెండో స్లాట్ మీద 0.50 యాడ్ అయింది, మూడో స్లాట్ మీద $1 వచ్చింది మీకు. అదే సార్, నాకు ఎలా వచ్చినాయి కూడా నాకు అర్థంలో ట్రస్ట్ వాలెట్ ఓపెన్ చేస్తే ఉన్నాయి, అలాగే ఇందులో చెక్ చేస్తే మీకు చిన్న అమౌంట్ వస్తుంది. ఫ్యూచర్ లో ఈ డాలర్లు ఎక్కడి నుంచి వచ్చినాయో ఇందాక మనకు నిన్న మొన్న గఫూర్ సార్ మాట్లాడారు, లాస్ట్ టెలిగ్రామ్ మీటింగ్ లో కూడా అన్నారు, గుర్తుందో లేదో మీ అందరికి. అసలు డాలర్లు ఎక్కడికి పడతాయో కూడా తెలియని, ఓపిక లేకుండా చూసుకోలేకుండా పడతాయిగా బోనితి అన్నట్టుగా వదిలేస్తారు, అంతగానో పడతాయి అని చెప్పారు. అదే ఇది 10 levels ఆఫ్ ఇన్కమ్. థర్డ్ పర్సన్ మీద 10 levels ఆఫ్ ఇన్కమ్ ఉంది. ఇలా మీకు ఒకటి పడింది ఈరోజు, అదే
పదవ స్లాట్ అయితే థర్డ్ పర్సన్ మీద ఎంత ఉన్నాయో చూసుకోండి. 6వ స్లాట్ అయితే అక్కడ ఎంత ఉందో చూసుకోండి. $160లో $80 పోతే $80 ఈ విధంగా 10 మందికి పంచుతారు. $8 పడతాయి అప్పుడు. ఇది సిస్టమ్ యొక్క గొప్పతనం. ఆ ఐడితో సహా మీకు ఇక్కడికి ఇచ్చారు. 149 ఐడి ద్వారా 0.25 స్లాట్ 1 అప్లైనర్ ఇన్కమ్ అని క్లియర్గా ఇచ్చారు అక్కడ. క్లియరా? సార్ థ్యాంక్ యూ సార్. చూడండి, మనకి ఇన్కమ్ ఎక్కడి నుంచి వస్తుందో కూడా అర్థం కాలేని పరిస్థితిలో రాబోయే రోజులు ఉంటాయి ఖచ్చితంగా. స్క్రీన్ షేర్ ఆపేయండి రమేష్ గారు. కరుణాకర్ గారు ఏమైనా మాట్లాడాలనుకుంటున్నారా? సో మీ అందరికీ డైరెక్ట్ గానైనా ఇండైరెక్ట్ గా అయినా ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. మాట్లాడతారా అండి కరుణాకర్ గారు? సార్ వినిపిస్తుందా అండి? వినిపిస్తుంది. హలో మాట్లాడండి. అదే నాది ఇంతకుముందు నేను మాట్లాడేసరికి సార్ మాట్లాడారు, ఇక నేను మళ్ళీ మ్యూట్ అయ్యాను. అది చాలా బాగుంది సార్ మీటింగ్ మీరు చెప్పింది. మనం ఇక ముందుకు వెళ్ళడమే లేట్ సార్. మీరు చెప్పారు కదా డాలర్ లెక్క నుంచి వస్తాయి కూడా, సార్ ఇంతకుముందు మాట్లాడారు. అది దాని మీద మనం ఫోకస్ పెట్టవద్దు సార్. నా యొక్క సొల్యూషన్ ఏంటంటే మనం వర్కింగ్ అమౌంట్ మీద ఫోకస్ పెట్టుకుంటే బాగుంటది. ఇంత మంచి ఆపర్చునిటీ ఎక్కడ లేదు సార్. నేను కూడా నెట్వర్క్ మార్కెటింగ్ లో చేస్తున్నాను. యాక్చువల్లీ ఏంటంటే నాకు కొన్ని ప్రాబ్లంల వల్ల కొంచెం బ్రేక్ అయ్యాను. కొంచెం ల్యాండ్ ఇష్యూ అవుతుంది, దానివల్ల ఇష్యూ బ్రేక్ అయ్యాను. లేదంటే మాకు వర్క్ కూడా బాగానే ఉంటుండే, కానీ చాలా బాగుంటుంది నెట్వర్క్ మార్కెటింగ్ లో. ఇది నేను చూశాను, చాలా చూశాను. ఇది ఎక్సలెంట్ ఉంది, చాలా బాగుంది. మన ఎవరికి ఇంట్లోనే ఇది వచ్చింది, ఇది ఎక్సలెంట్ ఉంది. మనం ఏంటంటే ఏదైనా కూడా ఫస్ట్ నార్త్ లో పరిచయం అయిన తర్వాత మన దగ్గరికి వచ్చేవరకు 1,00,000 ఐడీలు. ఇప్పుడు నాది ఎవరికి ఇంట్లో కూడా 1,38,000 చిల్లర ఉన్నది ఐడి. ఇప్పుడు అందులో వచ్చింది ఎంత 26,000 చిల్లర వరకు ఆటో పూల్ అనేది వచ్చింది. ఇది మనకు స్టార్టింగ్ ఇప్పుడు ఇంట్రడ్యూస్ అయింది కదా సార్. ఇది చాలా ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ సార్. ఇది మన నార్త్ లో ఇంట్రడ్యూస్ అయితే మాత్రం ఈ ఆటో పూల్ ఈ ముందున్న వ్యక్తులకైతే వాళ్ళకి చాలా ఏంటంటే చాలా అదృష్టవంతులు సార్. నా యొక్క సూచన చాలా, ఎందుకంటే నేను కూడా ఇప్పుడు 8వ స్టార్ట్ చేస్తాను మీకు చెప్పాను. మేము కూడా తొందర వెళ్తే మేము కూడా సార్ మాట్లాడొచ్చా? ఒక్క నిమిషం హలో, ఒక్క నిమిషం కరుణాకర్ గారు, ఒక్క నిమిషం మధ్యలో ఆపినందుకు ఏమనుకోవద్దు. నార్త్ లో స్టార్ట్ అయ్యి మన దగ్గరకు వచ్చేది, ఈసారి మన దగ్గర స్టార్ట్ అయ్యి నార్త్ లోకి వెళ్ళాలి అంటే మన దగ్గర ఉన్న ఈ రోజున్న 1,500 మంది ఫస్ట్ లో ఆటోపులు మొత్తం తీసుకోవాలి అంటే మన ఏపీ తెలంగాణ నుంచి లీడర్స్ అనే వాళ్ళు పుట్టుకురావాలి. ఎప్పుడు నాగరాజ్ చెప్పడమో ద్రాక్ష మీరు రావాలి, మీరు ముందుకు రావాలి, కరుణాకర్ రావాలి, శ్రీనివాస్ రావాలి, కనకయ్య రావాలి. మీరు ముందుకు వస్తే ఈ సిస్టమ్ ఇంకా ముందుకు వెళ్తుంది. మీటింగ్స్ పెట్టాలి, ఫిజికల్ మీటింగ్స్ పెట్టాలి అనేది అంటే అది చాలా ముఖ్యం సార్. ఇప్పుడు చాలా అంటే చాలా ముఖ్యం సార్. అదే ఇది మనం నార్త్ కంటే మనం ముందు పరిచయం అయింది, మనం ముందున్నాం. దాన్ని బట్టి మనకు చాలా అదృష్టం ఉంది. ఓకే సార్, ఇది నా యొక్క మాట సార్. మేము కూడా స్టార్ట్ అవుతాం సార్. మేము కూడా తయారు 8th స్లాట్ ఎప్పుడు కొడుతున్నారు? చేస్తాను సార్, రేపు చేస్తాను. మా పిల్లల దగ్గర రేపు కొడుతున్నాను సార్, రేపు ఖచ్చితంగా చేస్తాను. వెరీ గుడ్, థ్యాంక్ యూ.